ఉందా? మంచిది. ఓకే, అది అంతలో చూడండి. నెక్స్ట్ స్టెఫాన్ గురించి మనము గమనిస్తే, స్టెఫాన్ గురించినటువంటి విషయంలో విశ్వాసం, కృప మరియు శక్తిని నిండిన వ్యక్తిగా వర్ణించబడుతున్నాడు. దేంతో నిండిన వాడంట? స్టెఫాన్ గురించి చెబుతున్న మాట విశ్వాసము, కృప మరియు శక్తి. 3 మాటలు అక్కడ బైబిల్లో రాస్తాయి. ఆయనలో ఉన్న క్వాలిఫికేషన్ విశ్వాసం ఉందంట, తర్వాత ఏముంది? కృప ఉందంట, తర్వాత 3వది శక్తి. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం, కృప, శక్తి నిండిన వాడుగా బైబిలు ఆయన గుర్తిస్తుంది. ఓకే, కనుక మనము ఈ యొక్క చక్కని క్వాలిఫికేషన్స్, రైట్, థ్యాంక్ యూ. ఈ క్వాలిఫికేషన్స్ మనము అందరిలో కనపడవు మనకు. అందరిలో క్వాలిఫికేషన్స్ ఉండవు. సో స్టెఫాన్లో ప్రత్యేకత ఉంది. అందుకని 7 పెద్దలలో ఫస్ట్ పేరు ఎవరిదండి? స్టెఫాన్దే ఫస్ట్ పేరు. సో అందుకని ఆయన చాలా మంచి సాక్ష్యం పొందినవాడు. ఏమండి, పౌలుతో పోటీగా చదివినవాడు, పౌలుతో పాటు చక్కని జ్ఞానాన్ని ఆయన సంపాదించుకున్నవాడని మనకు అర్థమవుతోంది. ఆయన గురించి రెండో విషయం ఏంటంటే, అతడు మొదటి క్రైస్తవ హతసాక్షి. ఓకే, ద ఫస్ట్ మార్టర్. యేసు ప్రభు ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటి హతసాక్షి ఎవరు? స్టెఫాన్. ఎంత గొప్ప భాగ్యం ఆలోచించి. అందుకని ఫస్ట్ హతసాక్షి కనుక, మొట్టమొదటి హతసాక్షి కనుక యేసు ప్రభు వారే స్వయంగా ఆయన పరలోకం వస్తున్నప్పుడు లేచి నిలబడ్డారంట. యేసు ప్రభు వారు లేచి నిలబడి ఆయన రిసీవ్ చేసుకున్నారట. అది మనము అక్కడ చూస్తున్నటువంటి విషయాలు. ఈ స్టెఫాన్ గురించి ఇంకా రేపు మనం ఎక్కువ చూస్తాం, ఎందుకంటే ఇది ఈరోజు మన ఫోకస్ అంతా కూడా 7 పెద్దలు. ఓకే, అందుకని దాని మీద దృష్టి పెడతాం. కానీ ఈ స్టెఫాన్ గురించి ఇంకా మనం రేపు ఎల్లుండి కూడా మనం చూస్తాం. మంచిది. ఇందులో మొదటి వ్యక్తి 7 పెద్దలలో మొదటి వాడు ఎవరమ్మా? స్టెఫాన్. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ రెండో వ్యక్తి ఎవరు అని చూసి పేర్లు కొంచెం ఘాతుగా గమనించుకోండి. ఫిలిప్. ఈ ఫిలిప్ గురించి మనకు తెలిసినటువంటి సాక్ష్యం ఏంటి చెప్పండి? ఫిలిప్ ఎవరైనా ఆయన ఎవరికి? ఇథియోపియా దేశం నుంచి వచ్చుచున్నటువంటి కోశాధికారికి సువార్త చెప్పినటువంటి వాడు. సో ఆయన ఆత్మచేత కొనిపోబడినటువంటి వాడు, ఆత్మలో బాగా ఏమంటారంటే కదిలేవాడు. ఈయన కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆ విధంగా తర్వాత చేస్తాడు. కానీ ఇప్పుడు ఆయన ఏం చేయడం, వీళ్ళందరూ గమనించాలి. ఈ 7 ఏం చేయడానికి ఎన్నుకున్నారు పెద్దలు? బల్లలు కడగడానికి, పల్లెలు ఎత్తడానికి, ఓకే, ఇంట్లో ఉన్నటువంటి పనులు చేయడానికి. వీళ్ళు ఎవరు ఫీల్ అవ్వలేదే, నాకు ఆ పని చెప్తావా, నాకు ఈ పని చెప్తావా, ఎవరు ఫీల్ అవ్వలే. సంఘ పెద్ద ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. సంఘ పెద్దలుగా ఉండబోతున్నవారు లేకపోతే ఉన్నవారు మనందరం ఎవరు కూడా ఏ పని అయినా మరి ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే ఫిలిప్ అంతటోడే ప్లేట్లు కడిగాడు, బల్లలు తుడిచాడు. స్టెఫాన్ అంతటి వాడే అక్కడ కుర్చీలు కదిలిచ్చాడు, ఇంకా చీపురు పట్టుకొని అవన్నీ కూడా ఊడ్చాడు. ఇవన్నీ చేశారు అక్కడ, అవన్నీ కామన్ పనులు చేశారు. వడ్డించారు, వండారు, ఏమండి, మరి ఇంకా చాలా పనులు అక్కడ చేశారు. అందుకని వీళ్ళు వాళ్ళకి ఇవ్వబడిన టైంలో వాళ్ళకి ఇవ్వబడిన బాధ్యత వాళ్ళు చక్కగా చేశారు. అందుకని మన క్యాట్ టీం వాళ్ళు ఉన్నారు, అంటే చర్చ్ అరేంజ్మెంట్స్ టీం. ఈ క్యాట్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు వచ్చేసరికి మీకు తెలియట్లేదు, కానీ మీరు వచ్చేసరికి 9, 9:30 ఇంకా పెద్దలు 10 వచ్చినప్పుడు ఏం చేస్తారంటే 9 లోపే క్యాట్ టీం వాళ్ళు 8 గంటలకు వచ్చేసి కుర్చీలు అరేంజ్ చేసి, బల్ల అరేంజ్ చేసి, ప్రభు బల్ల, కమ్యూనిటీ టీములు అరేంజ్ చేసి, పిఎస్ సిస్టమ్ అరేంజ్ చేసి, అవన్నీ పైకెత్తే శుభ్రంగా మనం రాగానే అబ్బా ఎంత బాగుంది ఆటోమేటిక్ అనుకుంటున్నారేమో. దాని వెనకాల ఎవరండి? క్యాట్ టీం వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఈ యొక్క ఏమండి ఫిలిప్ మినిస్ట్రీ చేసిన బ్యాచ్. అందుకని క్యాట్ టీం తీసేసి ఫిలిప్ టీం పెడితే బాగుంటుందేమో. వాళ్ళు ఊడుస్తారు, ఇవన్నీ ఎత్తుతారు, చెదర ఎత్తుతారు, మొత్తం శుభ్రం పెడుతున్నారు. ఓకే, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. అందుకని ఎప్పుడు కూడా దేవుడు ఏ పని ఇచ్చినా కూడా ఫీల్ అవ్వకండి. చిన్నదని పెద్దదని ఫీల్ అవ్వకండి, పెద్దదని గర్వపడకండి, చిన్నదని ఏమండి అలక్కండి, సనకండి. ఏ పని ఇచ్చారో సంతోషంగా చేయండి. ప్రైజ్ ద లార్డ్, చెప్పండి హల్లెలూయా. ఈ లెక్కలు ఈ బోధ తర్వాత రేపు నలుగురు వచ్చి ఈ చర్చ్ అంతని ఓడవాలి, ఎవరు వస్తారో అనగానే ఏం చేయాలి? అబ్బా
వెరీ గుడ్, అలాగ ఉండండి. దేవుని స్తోత్రం. చేయాల్సిన నా మామూలుగా రావాలి. మంచిది. సో కనుక అది వీరు ఇంత పెద్ద భక్తులని మనకు తెలుసు, కానీ వారి ప్రారంభాలు ఎక్కడ? ఇల్లు కడగడాలు, ప్లేట్లు ఎత్తడాలు, బల్లలు శుభ్రం చేయడాలు, అది వాళ్ళ ప్రారంభాలు. ప్రతి ఒక్కరు కూడా అలాగే ప్రారంభాలు ఉంటాయి. నేను కూడా విఐపి సెక్షన్లో మనుషులను ఎస్కాట్గా చేశా. ఎస్ఆర్ మనోహర్ గారి మీటింగ్స్లో ఏమండి, నాకు నుండి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి కూర్చోబెట్టేవాడిని. అది చీప్ అనుకోలే. అప్పుడు నేను లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటారు. అప్పుడు ఆ చేస్తూ కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా పాస్టర్లు పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి, సార్ పాస్టర్ గారు రెండు నుంచి కూర్చోబెట్టేవాడిని. అంతే, మనం ఏం ఫీల్ అవ్వలే. అక్కడి నుంచి దేవుడు ఏకంగా వెరీ నెక్స్ట్ ఇయర్ ఏమైపోయింది, స్టేజ్ మీదకి దేవుడు తీసుకెళ్ళి. అందరికీ ఉంటుంది ఆ పని, ఉంటుంది. ఆ బల్లలు తుడిచే పని ఉంటుంది, అందరికి కూడా ప్లేట్లు కడిగే పని ఉంటుంది, అందరికి కూడా ఏదో ఒక టైంలో స్టేజ్ పక్కన ఏమండి చిల్లర పనులు, లేకపోతే స్టేజ్ పక్కన పనివాడు చేసే పనులు ఉంటాయి. చేయాలి, నమ్మకంగా చేయడమే. ఎందుకంటే తగిన సమయంలో బైబిల్ చెప్తుంది, మేము తగ్గించుకున్నట్లయితే తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. నమ్మినవారు ఆమేన్ చెప్పండి. వెరీ గుడ్. నెంబర్ 2, ఫిలిప్ గురించి ఏం చూసినట్లయితే మనం ఆల్రెడీ ఒకరు పంచుకున్నాం. ఓకే, ఫిలిప్ సువార్తికుడు. ఓకే, ఆయన చాలా ప్రభావితమైన సువార్తికుడుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం. హల్లెలూయా. రైట్, ఓకే, చూస్తున్నాం. ఆ తర్వాత సమరయలో మరియు ఇథియోపియాలో ఓకే నపుంసకుడికి బోధించి ప్రసిద్ధి చెందినవాడు. ఓకే, ఆయన చాలా ఫేమస్. ఫిలిప్ అనగానే మనం ఏం గుర్తుకొస్తుంది? ప్లేట్లకి బల్లలకు తుడిచిన వాడని నెంబర్ 1. రెండోది ఏమని గుర్తుకొస్తుంది చెప్పండి? సువార్త. రథం ప్రక్కన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ భావం ఏంటో చెప్పమంటారా అని అడిగి రథాన్ని ఆయన ఆపినప్పుడు రథం ఎక్కమని చెప్పి రథం ఎక్కి ఆయన సువార్త చెప్పి, ఇంతలోనే ఈ ప్రయాణంలోనే ఏం చేశాడు? సువార్త చెప్పేసాడు, రక్షణ నడిపించేశాడు. అదిగో నీరు, ఇదిగో మనిషి బాప్తిసం కూడా ఇచ్చేశాడు. ఏ లెవెల్లో వీరందరూ కూడా సువార్తను వారు వ్యాప్తి చేశారో అవన్నీ ఆలోచి. మన అపోస్తల కార్యాల గ్రంథం యొక్క మెయిన్ థీమ్ చెప్పండి ఎవరైనా? గ్రో అండ్ గో. వీళ్ళు ఎదిగారు కనుక తర్వాత వెళ్ళారు. గ్రోయింగ్ లేకుండా గోయింగ్ ఉండదు. అది మనము ఫిలిప్లో అటువంటి వారి జీవితంలో మనం గమనించగలిగే విషయం. ఓకే, తర్వాత నెక్స్ట్ వ్యక్తి ఫిలిప్ అయిపోయిన తర్వాత మనం చూసి ఈ పేర్లు కూర్చో మనం తిరగో. ప్రోకోరస్ అని పేరు, అలాగే తెలుగులో గూగుల్ ట్రాన్స్లేట్ చేసింది, మీరు కూడా అలాగే రాసుకోండి. ప్రోకోరస్. మొత్తం 7 ఉన్నారండి, కనుక క్లుప్తంగా వారి గురించి చెప్తాను. ఎందుకంటే నా టాపిక్ అంతా మెయిన్, నా స్ట్రెస్ పెద్దల బాధ్యతల మీద పెట్టాలని. ఓకే, అందరు చెప్పండి, నా పేరేంటండి? ప్రోకోరస్. ఈ పేర్ల అర్థాలు చెప్పడానికి నాకు టైం లేదు. ఓకే, కనుక వారి గురించి 2 మాటలు. స్టెఫాన్ మేనల్లుడు అంట ఈయన. తర్వాత సువార్తికుడైన యోహానుకి కూడా ఆయన సహచరుడు. స్టెఫాన్ యొక్క మేనల్లుడు మరి యోహాను యొక్క సహచరుడు. ఇది మనము ప్రోకోరస్ గురించి. అంటే వీళ్ళందరూ ఈ 7 కూడా ఎక్కడున్నారు? వీళ్ళందరూ ఏ గుంపులో ఉన్నారు? ఎవరైనా చెప్పండి. 2వ అధ్యాయంలో ఏ గుంపు కనపడుతుంది? మేడగది గుంపు. ఆ మేడగది ఫెలోషిప్. ఇదంతా కూడా అప్పర్ రూమ్ ఫెలోషిప్. ఈ అప్పర్ రూమ్లో ఎంతమంది ఉన్నారు? సో 7 కూడా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? ఆ 120 మంది నుంచి వచ్చిన వాళ్ళే. అంటే ఎవరు వీళ్ళందరూ కూడా? మేడగది మీద ఏమైంది చెప్పండి. అది. సో ఈ 120 మంది కూడా ఏం పొందుకున్నారు? అది. కనుక ఈ 120 మంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం పొందుకున్నారు? అందుకని 7 క్వాలిఫికేషన్ చదివాం కదా. 3వ క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి? నాకు 3వ క్వాలిఫికేషన్ ఏంటి? మంచి. తర్వాత రెండో క్వాలిఫికేషన్. మొదటి క్వాలిఫికేషన్ మొదటిది ఏంటి? నిండిన వాళ్ళందరూ ఆత్మ. వీళ్ళందరూ. సో సంఘ పెద్ద అనేవారు దేంతో నింపడాలి? సంఘ పెద్ద అనే వారిలో ఏముండాలి? అభిషేకం ఉండాలి. ఎవ్రీ చర్చ్ ఎల్డర్ షుడ్ హ్యావ్. ఈ లెక్కల్లో మనంగా ఉన్న సంఘాలన్నిటికి కూడా మనం క్వాలిఫికేషన్ టెస్ట్ పెడితే, మన సంఘం పక్కన పెట్టండి, వేరే పెడితే ఎంతమంది నిజంగా అర్హులు? కొన్ని పేరు మోసిన సంఘాల్లో అయితే గొడవపడేవారు ఈ అలవాట్లు ఉన్నవారు పెద్దలు. అంతేనా? కొన్ని సంఘాల్లో. ఏ సంఘాలు? బయట సంఘాలు. కానీ
దేవుని స్తోత్రం, మన సంఘంలో ఉన్న పెద్దలు ఎవరికి పెద్దలే కాదు, మన చేసి ఎవరికి కూడా అలవాట్లు లేవు. ఆమెన్ చెప్పరేంటండి? వెరీ గుడ్. కానీ ఈ క్వాలిఫికేషన్స్ పెడితే ఎంతమంది నిలబడతారు టెస్ట్ సంఘ పెద్దగా అనేది మనం ఇవన్నీ కాకుండా తర్వాత చూడబోయే 14 క్వాలిఫికేషన్స్ బట్టి మనం అర్థం చేసుకోగలం. రైట్. ఎన్నైపోయినాయి ఫిలిప్ గురించి? ఫిలిప్ గారు ప్రోకోరస్ గురించి ఇంకొక మాట. అతన్ని బితీనియా, ఇప్పుడు టర్కీ దేశం అని పిలువబడుతున్న ప్రాంతంలో వాళ్ళ టైంలో అప్పుడు బితీనియా అనేటువంటి ప్రాంతంలో నికోమీడియా బిషప్గా అతడు ప్రతిష్ఠ చేయబడ్డాడు. ఈయన తర్వాత నికోమీడియా అనే ప్రాంతానికి వెళ్ళి ఏం చేశాడు? అక్కడ బిషప్గా ఆయన సేవ చేశారు, బిషప్గా పనిచేశారట. రైట్. ఇది మనము ఈ యొక్క ప్రోకోరస్ అనే వ్యక్తి గురించి మనం చూస్తున్నటువంటి విషయం. ఆ తర్వాత మూడోది అంతికియాలో మొత్తానికి అంతియోకాలో మొత్తానికి యాంటియోక్ అనే ఊర్లో, అది సిరియాలో ఉంది, అక్కడ మొత్తానికి హతసాక్షి అయిపోయారు. వీళ్ళందరూ మ్యాక్సిమము ఏమండి ఒకళ్ళు తప్ప అందరూ కూడా హతసాక్షులైనట్లు మనము చరిత్రలో మనం చూడగలం. ఇది మూడవ పెద్ద. మొదటి పెద్ద పేరు చెప్పండి అండి. మొదటి పెద్ద ఎవరు? స్టెఫెన్. రెండో పెద్ద, మూడో పెద్ద ప్రోకోరస్. రైట్. నాలుగో పెద్ద జాతి వినాలి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం వింటున్నాం. ఇది మీకు మామూలుగా దొరకదండి. ఈరోజు నాకు చాలా టైం పట్టింది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి. ఇవన్నీ కూడా ఇంకా నేను మీతో పాటు చదివి మీకంటే ముందు ఒక నిమిషం ముందు చదువుతున్నాను తప్ప నాకు అన్ని జ్ఞానం ఉంది కనుక మీ దగ్గర రావట్లేదు. ఓకే. సో ఇందులో మనము నెక్స్ట్ నాలుగోది నికానోర్ అనేటువంటి వాడు. అక్కడ మనం పేరు చూసినట్లయితే అక్కడ మనకు కనపడుతుంది. ఓకే. నికానోర్ అనేటువంటి వ్యక్తిని మళ్ళీ వారు ఎన్నుకున్నారు. ఓకే. నికానోరు, తెలుగులో నికానోరు అని ఉంటుంది. తెలుగు బైబిల్ ఏముంది అక్కడ? నికానోరు. మంచిది. నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వల్ల అలా వస్తుంది, కానీ మీ నికానోరు అని రాసుకోండి. మంచిది. ఇందులో నెంబర్ 1, ఈయన ఒక సైప్రస్ అంటే సిరియాలో ఉన్న ప్రాంతం. అది దాన్ని సైప్రస్కి చెందిన వాడిని సైప్రైట్ అంటారు. హైదరాబాద్ ఢిల్లీఐట్ అంటారు కదా, వైజాగైట్ అంటారు. అంటే విశాఖపట్నం వైజాగ్కి సంబంధించిన వారిని వైజాగైట్స్ అంటాం. అలాగా సైప్రియాట్ అంటే సైప్రస్ అనేటువంటి సిరియా దేశంలో ఉన్న ఒక పేరు మోసిన ఊరికి సంబంధించిన ఒక యూదుడు. ఎవరు? ఈయన పేరు ఏంటండి? నికానోరు. ఓకే. ఇందులో ఈయన గురించి రెండో మాట ఏంటంటే, అతడు మరి స్వదేశమైనటువంటి అంటే ఇస్రాయేల్కి వచ్చి 120 మందిలో ఉండి పరిశుద్ధాన్ని పొందుకొని సంఘ పెద్దగా కొంతకాలం పనిచేసిన తర్వాత ఏం చేశాడు? ఆయన తన స్వదేశం అనగా ఈ యొక్క సిరియా దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మరి 76 క్రీస్తు శకము 76లో ఆయన కూడా హతసాక్షి అంటే అర్థం ఏంటంటే హతం చేయబడిన వాడు అని అర్థం. ఓకే. మరణ సాక్షి అనేవి లేదు, హతసాక్షి. మామూలుగా చనిపోయిన వాడిని చనిపోయి అంటాం, కానీ హతసాక్షి అంటే అర్థం ఏంటి? హతసాక్షి అంటే దేవుని కొరకు చంపబడిన వాడిని, ముఖ్యంగా దేవుని కొరకు చంపబడిన వాడిని హతసాక్షి అని అంటాం. ఓకే. ఇది మనం చూస్తున్న 4వ వ్యక్తి. 5వ వ్యక్తి ఎవరు? 5వ వ్యక్తి మనం చూస్తే 5వ వ్యక్తి తీమోను. సీమోను ఎలాగో అలాగే తీమోను. ఓకే. సీమోను కాదు, తీమోను. స్పెల్లింగు టీ ఫర్ టీ. ఓకే. సీమోను అనేటువంటి 5వ వ్యక్తి. ఇతడు ఓకే గ్రీసులో లేదా సిరియాలో బోస్రా అనేటువంటి దానికి అతడు బిషప్గా ఉండి హెలెనైజ్డ్ అంటే ఇందాక చెప్పాను కదా, హెలెనిస్టిక్ అంటే వారి హెలెనిస్టిక్ జ్యూ అని అంటారు. ఒక మాట అడుగుతున్నా, హెలెనిజం అంటే ఏంటి చెప్పండి? గ్రీకు భాష మాట్లాడి గ్రీకు సంస్కృతిని బాగా అలవాటున్న యూదులు. గ్రీకు భాష మాట్లాడే యూదుడు మరియు గ్రీకు సంస్కృతి ఎరిగి ఉన్న యూదుడు. అది అందుకని గుర్తించుకో. సో ఈయన హెలెనిస్ట్ అనమాట. అంటే గ్రీకు సంప్రదాయం ఎరిగి ఉన్నవాడు. వీళ్ళందరూ పెంతెకోస్తు దినమునాడు అక్కడ ఊర్లోకి వచ్చారు, యెరూషలేంకి వచ్చారు. ఎందుకంటే ప్రపంచమంతటా ఉన్న యూదులందరూ ఆ పండక్కి వచ్చి తీరుతారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ పట్టబడ్డాడు, ఆత్మచేత నింపబడ్డాడు. ఓకే. తర్వాత ఆయన దేవుని సేవకు ఆయన వెళ్ళాడు. ఆయన గురించిన ఇంకో మాట ఏంటంటే, కథనం ప్రకారం అతను మరి ఆయన పనిచేస్తున్న ఊరు సేవ చేస్తున్న
ఆయన సేవ చేస్తున్న ఊరిలో ఒక గవర్నర్ ఉండేవాడు. ఆ గవర్నర్కి ఈయనంటే పడలే, ఈ యొక్క తీమోసు అనేటువంటి వ్యక్తి అంటే ఆయనకి పడలే. సో అందుకని ఏం చేశారంటే ఈయన పట్టుకొని తీమోన్ని పట్టుకొని ఏం చేశారంటే అగ్నితో కాల్చేశాడు. అగ్నితో కాల్చాడు. సో రంపాలతో కొయ్యబడి అగ్నితో కాల్చబడి సింహాల నోలుగు బలైపోయేసి రాళ్ళతో కొట్టబడి కొరడాలతో చెక్కబాయి. అసలు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూసినప్పుడు అట్టి వారికి లోకము ఎన్నదగినది కాదు అనే మాట చాలు, వీళ్ళకి ఎక్కువగా మన నోటెంబడి వర్ణించలేం. రైట్, ఇది తీమోను యొక్క విశేషాలు. అటు తర్వాత 6వ వ్యక్తి దగ్గరికి వస్తున్నాం. 6వ వ్యక్తి పర్మెనాసు, తెలుగులో పర్మెనాసు అని ఉంటుంది. ఓకే, పర్మెనాసు, రైట్, తెలుగులో పర్మెనాసు. ఈ పర్మెనాసు ఎవరు? ఈ పర్మెనాసు గురించినటువంటి మాటలు 2-3 మాటలు చూస్తే, ఈయన పెర్మనాసు మాసిదోనియాలో స్థిరపడ్డాడంట. అంటే యెరూషలేములో పెంతెకోస్తు పండగ అయిపోయిన తర్వాత సంఘ పెద్దగా ఏర్పాటు చేయబడి సంఘ పెద్దగా ఆయన సేవలు అందించిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత పిలుపు బట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన మాసిదోనియాలో వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోయినట్లుగా చరిత్ర చెబుతుంది. నెక్స్ట్ ఆయన గురించినటువంటి ఇంకా 2వ విషయము మనము చూస్తే, ఓకే, ఆర్థడాక్స్ సంప్రదాయ ప్రకారము అతడు ఈయనొక్కడే చంపబడలేదు, కానీ చనిపోయినవాడు. ఎందుకు చనిపోయాడు? ఏదో అనారోగ్యం వచ్చి ఆ విధంగా ఆయన చనిపోయినట్లుగా మనకు చరిత్రకారులు చెబుతున్నారు. ఎంతమంది అయిపోయారండి ఇప్పటికి? నంబర్ 1 ఎవరు చెప్పండి తొందరగా? స్టెఫాను. నంబర్ 2 ఎవరు? ఫిలిప్. నంబర్ 3 ప్రోకోరోస్. నంబర్ 4 నికా. నంబర్ 5 తీమోను. నంబర్ 6 ఏమా పర్మేనాస్. మంచిది. ఇప్పుడు ఆఖరిది ఇది కొంచెం నేను ఈ కావసుకొని ఈ పేరు వెనకాల పెట్టే, ఎందుకంటే ఈయన గురించి కొంచెం ఎక్కువ చెప్పాలి. ఓకే, ఎవరు ఈయన పేరు అంటే మీరు ఒకసారి 5వ వచనం చూసినట్లయితే, ఓకే, అక్కడ పరిశోధన నిండుకున్న వారై స్టెఫాను, ఫిలిప్పు, ప్రోకారు, నీకోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకియను వాడును అగు నికోలస్. సారీ, ఇందులో ఆఖరి పేరు, ఓకే, ఇక్కడ పర్మనెన్స్ గురించి ఇంకో మాట ఉందా? ఇది నికోలస్ గురించినటువంటి ఒక 6 విషయాలు చెప్తాను. నంబర్ 1, నికోలస్ గురించిన 6 విషయాలు. అందులో మొదటిది ఏంటంటే, ఈయనకి చాలా అందమైన భార్య ఉండేదట. అయితే ఆమె మీద అసూయతో చాలా చిత్రహింసలు పెట్టి, ఓకే, ఆమెను బాగా కొట్టేవాడంట, శ్రమ పెట్టేవాడంట. ఆమె అందమైన భార్య ఉండడంతో అనుమానంతోనో దేనికో మొత్తానికి చాలా వేధించేవాడట. దీన్ని బట్టి అపోస్తులు దాకా ఈ వార్త వెళ్ళింది, అయ్యా మీరు పెద్దలుగా పెట్టారు ఆయన్ని, ఎవరిని? నికోలస్ను. కానీ ఆయనేమో భార్యను చితకబాతున్నాడు, చాలా చిత్రహింస పెడతాడంటే, అప్పుడు అపోస్తులకు కూడా ఆయన పిలిపించి, నీ భార్యని భార్యగా జాతగా చూసుకోరా నాయన, ఎందుకు అలా ఇబ్బంది పెడతావు, ఎందుకు అలా కొడుతున్నావు, తిడతావు, ఎందుకు అలా చేస్తున్నావు, పబ్లిక్ వచ్చి కంప్లైంట్ చేసే స్థాయికి ఎందుకు వచ్చింది అని అపోస్తులు కూడా ఈ నికోలస్కి క్లాస్ పీకారట, సలహాలు ఇచ్చారంట, కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నించారు. అమ్మా వినండి, అయినా సరే ఈ 7గురిలో తప్పిపోయిన గొర్రె అంటూ ఏదన్నా ఉంటే ఇదే నికోలస్. 12 మందిలో తప్పిపోయిన గొర్రె వంటి వాడు ఎవరు? ఇస్కరియోతు యూదా. ఈ 7గురు పెద్దల్లో ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ ది చర్చ్లో తప్పిపోయిన వాడు. కొందరు వ్యాఖ్యానకర్తలు అంటారు ఈ నికోలస్ వేరు, ఆ నికోలస్ వేరు అంటారు, కానీ చాలా ఆధారాలు బట్టి ఈ నికోలసే మరి చరిత్రలో చెడ్డ పేరు పొందుకున్న వాడు, భార్యని బాగా హింసలు పెట్టిన వాడు అని చెబుతున్నారు. సో మొత్తానికి ఇది మొదటి విషయం. 6 విషయాలు చెప్తాను ఆయన గురించి. 2వ విషయం ఏంటంటే, అతను ఏం చేశాడంటే భార్యను విడిచిపెట్టేసేసి నువ్వు నీకు నచ్చిన వాళ్ళని చేసుకో అని చెప్పాడట. నీకు నచ్చిన వాళ్ళని చేసుకో. అలాగే పబ్లిక్ కాల్, ఓపెన్ కాల్ ఇచ్చాడు, ఎవరైనా కావలిస్తే నా భార్యని చేసుకోవచ్చు అన్నాడట. ఈయన ఎవరు? సంఘ పెద్ద.
మరి ఏమైందో మధ్యలో ఏంటో మొత్తానికి ఏమైంది, వాడు దూరిపోయాడు, చాలా బీభత్సం సృష్టించాడు. ఏమండి, దీని గురించి ఆ టైంలో బాగా డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకే, ఈ పేరు మీద ఒక ఉద్యమం కూడా ఉంది, దాని చివరిలో చెప్తాను. అలాగే రెండో విషయం, భార్య విడిచిపెట్టేసి మరి ఎవరినైనా వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు, ఆహ్వానించాడు పురుషులను. ఎనీబడి వాంట్స్ టు మ్యారీ మై వైఫ్ అన్నాడట. అటువంటి దౌర్జన్యమైన పరిస్థితిలో నికోలస్ పడిపోయినట్లుగా చాలా మెజారిటీ ఆఫ్ ద హిస్టరీ బుక్స్ చెబుతున్నాయి. మూడవది, శరీరాన్ని దుర్వినియోగం చేయాలని చెప్పాడు. ఈ శరీరమే మన శత్రువు కనుక శరీరాన్ని జాగ్రత్తపరచుకొని శరీరాన్ని కాపాడుకోవద్దు, శరీరాన్ని భద్రపరచుకోవద్దు. శరీరాన్ని ఏం చేస్తారో చెయ్యండి, తాగుతారా తాగండి, తింటారా తినండి. ముఖ్యంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ శరీరాన్ని పాపానికి అప్పగించండి. లైంగిక పాపాన్ని బాగా ఒత్తి నొక్కి ప్రోత్సహించిన వాడు నికోలస్. ఎందుకంటే శరీరం ఎప్పుడు కూడా నలకొట్టాలి, శరీరం మొత్తం కృంగదీయాల్సిందే, శరీరాన్ని స్పేర్ చేయొద్దు, ఏం చేస్తారు చేసుకొని మీ ఇష్టం, కానీ దానికి మీరు బానిస కావద్దు అంటూనే శరీరం మీ బానిసగా ఉండాలని చెప్పి నచ్చినట్టుగా మీ శరీరాన్ని వాడుకోండి అని చెప్పి ఓపెన్గా ఆయన టీచింగ్ చేసినటువంటి వాడు నికోలస్. ఇది మూడో విషయం. అందుకనే అపోస్తలులు కూడా ఆయన్ని పిలిపించి ఆయన హెచ్చరించారు, కానీ లాభం లేకపోయింది. ఓకే, తర్వాత నాలుగవ, ఈ యొక్క నికోలస్ గురించి నాలుగవ విషయం ఏమిటంటే, అందులో నికోలయుతులు గురించి ప్రకటన గ్రంథంలో యేసుప్రభు చెప్పారు, ఈయన బ్యాచే, ఈయన అనుసరించి వచ్చిన వారు, ఈయన అనుచరులను బైబిలే పెట్టేసింది పేరు. యోహాను లాస్ట్ రాయబడిన పుస్తకము ప్రకటన గ్రంథం కదా, అందుకని ఆయన ఏం చెప్పాడు, నికోలేషియన్స్ ఇంగ్లీషులో. తెలుగులో ఏముంటుందంటే, తెలుగులో ఏమని ఉంటుంది, నికోలాయుతులు అంటారు. సో నీవు బాగానే ఉన్నావు, కానీ ఓ సంగమా నీలో ఎవరున్నారు, నికోలాయితులు ఉన్నారు. నికోలాయితుల బోధని జరుగుతుంది. అంటే ఏంటి నికోలాయితుల బోధ అంటే ఏంటి, భార్య స్త్రీని నువ్వు నెత్తికెక్కించుకోవద్దు, నీవు నచ్చినట్టుగా వాడుకో, అవసరమైతే వదిలేసి ఎవరికైనా ఇచ్చేసేయి, నీ శరీర ఆశను తీర్చుకో అనేటువంటి బోధ. ఏ బోధ? నికోలాయితుల బోధ. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. యేసు ప్రభు వారు పనిగట్టుకొని 7 సంఘాలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏమండి మరి ఆయన చెబుతున్నటువంటి ఇది. అదేవిధంగా 2వ అధ్యాయం 15వ వచనంలో 2 మార్లు ప్రభువారు ఈ నికోలాయుతుల బోధ గురించి యేసు ప్రభువారు ప్రస్తావించినట్లు మనం చూస్తున్నాం. 4వది. 5వది, ఫిలాసఫోమోనా ఒక పుస్తకం పేరు అది. ఈ ఫిలాసఫోమోనా అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే, ఎవరు, హిప్పోలిటస్ అనే వ్యక్తి రాసిన పుస్తకం పేరు ఫిలాసఫోమోనా. ఈ పుస్తకంలో ఏమండి మరి జీవితం మరియు శరీర ఆనందాల పట్ల తనకున్నటువంటి ఉదాసీనత ద్వారా ఈ శాఖను ప్రేరేపించడానికి ఆయన రాశాడు. అంటే నీవు మెయిన్ ఏంటనమాట, నీవు ఈ యొక్క జీవితంలో ఏమండి నువ్వు ఆనందం నువ్వు కంప్లీట్గా ఉండాలంటే శరీరాన్ని అనుభవించు, నీ జీవితంలో సంతోషంగా ఉండాలంటే శరీరాన్ని ఆనందించు, శరీరంలో ఏం చేస్తావు చేసుకో అనేటువంటి ఆ బోధ. ఈరోజు అటువంటి అబద్ధ బోధలు ఏమండి మరి మన 70, 80, 90 దశాబ్దాల్లో వచ్చాయి అమెరికాలో, ఏమండి కొన్ని రాష్ట్రాల్లో వచ్చాయి. ఏమండి అందులో మరి నేను పేర్లు ఏం చెప్పగలను కానీ అందులో అమెరికాలో ఒక రాష్ట్రంలో అక్కడ ఫ్రీ సొసైటీ అని ఒక వ్యక్తి పెట్టిన తర్వాత ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. అసలు అక్కడ ఆ సభ్యత్వం, ఆ క్లబ్లో సభ్యులు ఉండాలంటే అప్పుడే 100 కోట్లు ఎంతో కట్టాలట. మరి ఎంతో తెలియదు కరెక్ట్గా ఒక అంచనా. అందులో టాప్ ఫిలిం యాక్టర్సు ఏమండి మహా కోటేశ్వర్లు డబ్బులు ఎక్కువైపోయి ఏమండి ఉన్నవారే సభ్యులకి జాయిన్ అయ్యేవారు. అందులో ఆ క్లబ్స్లో ఆ యొక్క ఆశ్రమాలలో, అమెరికాలో ఆశ్రమాలలో వారు బట్టలు లేకుండా అందరు తిరుగుతారంట, ఎవరితో నచ్చినట్టు వాళ్ళతో ఉంటారు. ఫ్రీ సొసైటీ. ఇదన్నిటికి కూడా మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏమండి నికోలాషియన్స్. సో చూడండి, 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ యొక్క చెడ్డ దురలవాట్లు మానవ జ్ఞాపకాలలో ఉండిపోయాయి, పుస్తకాల్లో రాసేశారు. దానికి కావలసిన వారు వాటిని వాడుకొని ఆ విధంగా జీవించడానికి ప్రయత్నము చేశారు, సర్వనాశనం అయిపోయారు. చివరికి అమెరికా ప్రభుత్వం ఆ ఆశ్రమాన్ని మూసేసింది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని క్లోజ్ చేసి ఇండియాకు సంబంధించిన వారు పంపించేసింది. ఓకే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఇటువంటి బోధలు అప్పుడే ఉన్నాయంటే ఇప్పుడు ఒక లెక్క, ఈ ఆధునిక సమాజం ఇప్పుడు లెక్క మనం ఇంకా చెప్పాల్సిన అవసరము ఎందుకు?
కొన్ని దేశాల్లో అక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్, ఇక్కడేమో ఆ దేశానికి వెళ్ళి చదువుకోవడానికో వెళ్ళి అక్కడ చదువు అయిపోయిన ఉద్యోగం చేసుకుంటూ అమ్మాయి అబ్బాయి కలిసి ఒక గదిలో ఉంటున్నారు. నేను అడిగాను ఇటీవల ఒకరిని, మరి పెళ్ళైన వాళ్ళకంటే అబ్బాయి పెళ్ళ పాడా, పెళ్ళి లేదు ఏం లేదు, వాళ్ళు కలిసి ఉన్నారు అంతే. కలిసి ఉన్నారంటే అంటే అంటే అర్థం ఏంటంటే ఇంకే అది కూడా కాదట, ఏ కమిట్మెంట్ లేదు, కలిసి ఉంటారంటే ఉంటారు, తింటారు, ఇక భార్య భర్తలాగా జీవిస్తారు, కానీ పెళ్ళి అవ్వదంట. మనోళ్ళు, విదేశీయులు కాదు, మళ్ళీ మనోళ్ళు, మన యొక్క భారతీయులు. ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే అప్పుడు నేను మరి తెలిసిన అడిగితే ఎస్ ఇట్ ఈస్ ట్రూ, నిజమే ఇది అని చెప్పినప్పుడు అలా ఉంది సమాజం. ఇది నికోలేయుల, అందుకని యేసు ప్రభు అప్పుడే ఖండించారు. ఓకే, నికోలేషియన్ డాక్ట్రిన్ని ఏం చేశారు, అప్పుడే యేసు ప్రభు వారు ఖండించారు, తిట్టారు, అసలు చాలా దాన్ని వ్యతిరేకించారు. ఈరోజు మనము కూడా అటువంటి సమాజాలలో గురించి అటువంటి సమాజాల గురించి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మంచిది. ఇది 5వ విషయం. 6వ విషయము నికోలై తెలుగుకి 6వ చూసినట్లయితే అతని అనుచరులు దీన్ని కామానికి లొంగిపోవడానికి ఒక లైసెన్స్గా తీసుకున్నారు. ఓకే, దే ప్రైజ్ గ్లోరిఫైడ్ ఇన్ఫిడియాలిటీ, అనగా శరీర ఆశను, కామత్వమును బాగా వారు దాన్ని వాడుకోవడానికి ఈయన బోధను వాళ్ళు వినియోగించుకున్నారు. నికోలస్. సో ఈ 7 పెద్దల్లో బ్లాక్ షీప్ ఎవరండి? నికోలస్. 7 పెద్దలు అప్పుడు బాగానే ఉన్నారు. ఇక్కడ యెరూషలేములో అపోస్తుల కింద ఉన్నంత వరకు బాగానే ఉన్నారు. ఒక అపోస్తులే ఎప్పుడైతే ఇక సంఘం అభివృద్ధి అయిపోతూ సువార్త వ్యాప్తి అయిపోతూ గ్రోయింగ్ అయిపోయిందో అప్పుడు గోయింగ్ స్టార్ట్ అయింది. ఆ గోయింగ్లో వీళ్ళందరూ ఏం చేశారు, ఎవరు ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఇక్కడ ఈ పెద్దల దగ్గర ఏం నేర్చుకున్నాడో అంటే అర్థం ఏంటంటే పేతురు ఆ 12 మంది అపోస్తుల కింద ఉండి పనిచేసి సేవ చేసి బోధ చేసిన వాడే తప్పిపోయాడు అంటే అర్థమైందా? ఏమర్థమైంది? పేతురు, యోహానులు అంటే వీళ్ళందరూ కింద ఉండి నేర్చుకొని సంఘ పెద్దగా ఏది నియామకమై వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ గైడెన్స్లో పనిచేసిన వాడే వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు తప్పిపోయాడు. ఎంత దారుణంగా తప్పిపోయాడు. ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం తీయండి, చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5-6 వచనం చదవండి. సారీ, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం త్వరగా 5-6 వచనాలు. నువ్వు ఏ స్థితిలోని పడిపోతివో జ్ఞాపకం చేసుకున్నాము, మారు మనసు పొంది చెయ్యము అట్లు. ఏం చేస్తానన్నాడు? వచ్చి ఆ దీపస్తంభము దాని చోట నుండి తీసివేస్తాడు. 15 వచ్చి వెళ్ళండి. లేని ఎడలు నేను నీ వద్దకు త్వరగా వచ్చి, అయ్యా నా నోటి నుండి ఖడ్గము చేత చేసి. ఇందాకేమన్నాడు అక్కడ? ఏమన్నాడు అక్కడ? దీపస్తంభమును తొలగిస్తాడు. ఇక్కడ ఏమన్నాడు? ఏకంగా 2 కాంటెక్స్ట్లు, నికోలీయులకు సంబంధించిన కాంటెక్స్ట్లు. ఇక్కడేమన్నా నోటి నుండి వచ్చి ఖడ్గముతో. సో కనుక జాగ్రత్త. సంఘాన్ని ఎప్పుడు కూడా సంఘ బోధను, పరిశుద్ధతను, పవిత్రతను ఎవ్వరు కూడా చెరపకూడదు, పాడు చేయకూడదు. ఒకటి ఇక్కడ ఒక మాట పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తాను. మనము ఎంత యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవుని భయంతో మనం జీవిస్తామో మన గురించి ఇతరులు ఆపోజిట్ అనుకోవచ్చునని నాకు అర్థమైంది. అనుభవపూర్వకంగా చెప్తున్నా. నా మాటలు వింటున్నారా? ఎవరు మాట్లాడట్లేదండి? నా మాటలు వింటున్నారు కదా. మనము ఎంత పవిత్రంగా, కమిటెడ్గా, పరిశుద్ధంగా, సమర్పణతో జీవిస్తామో అలాగా మన గురించి అవతల వ్యక్తులు, బయట వారు రివర్స్ అనుకోవచ్చును. మరి ఏం చేయలేప్పుడు ఏమవుతుందంటే రియాక్షన్ ఫస్ట్ బాధపడతాం. ఎంత బతికిన తర్వాత ఈ మాట పడాల్సి వచ్చిందే, ఇలా నన్ను అనుకున్నారే అని చాలా బాధపడతాం. కానీ ఏం చేయాలి మనం? వాళ్ళు ఏం పలుకుతున్నారో అలాగా ఉండాల్సిన అవసరం లేదు. ఆమె చెప్పండి. మీరు దేవునితో యథార్థంగా మనం ఎలాగున్నామో ఆ విధంగా కొనసాగడమే తప్ప వాళ్ళు అలా చెప్పారు కదా అని చెప్పి ఎక్కడ తగ్గనక్కర్లేదు, ఎక్కడ తలదించుకోవాల్సిన అవసరము ఉండదు.
అది ప్రభు నాకు నేర్పించినటువంటి అది ప్రాముఖ్యమైన సత్యం. ఈ 3 yearsలో నేను ఇటీవల కూడా నేను ఆ పరిస్థితి అనుభవిస్తున్నా. వెళ్ళగానే కొందరు అలా ఇలా చూడడం. ఓకే, అయినా మనం ఎందుకు వాళ్ళు చూసినంత మాత్రం మన అది కాదుగా. ఏమండి, వాళ్ళు అనుకున్న నేను కాదు. ఐ నీడ్ నాట్ బి వాట్ దే థింక్ ఐ యామ్. నేను ఏమని వాళ్ళు అనుకుంటున్నారో అది నేను కావాల్సిన అవసరమో లేదు. నేను నేనే దేవుని ఎదుట ఎలా ఉన్నామో దేవుని తెలుసు కనుక రేపు వీళ్ళందరూ షాక్ అవుతారు. ఎందుకంటే మొదటి వారు కడపటివారు అయిపోతారు. అందుకని ఎప్పుడు గుర్తించుకోండి, ఎవరెవరో ఏదేదో మీ గురించి ఏదేదో అంటున్నారని చెప్పి మీరు కృంగిపోయి వాళ్ళ మాటలకు లొంగిపోకండి. మీరు మీరుగా ఉండండి, యథార్థంగా ఉండండి. ఆమె చెప్పరే. ఓకే, మీకు దేవునికి సంబంధం ఎలాగుందో దాన్ని కాపాడుకొని ఉండండి, అంతే తప్ప మీరు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకా వాళ్ళ మాటలు నిజం చేయాల్సిన అవసరం అసలు లేదు. మీరే దేవునితో మీరు ఏమై ఉన్నారో అదే మీరు. ఆమేన్. ఇది గుర్తుంచుకోవాలి. మంచిది. దీంతో 7 పెద్దల గురించి నేను క్విక్గా క్లుప్తంగా నేను మీకు ప్రస్తావించడం జరిగింది. ఇదంతా ఏ టాపిక్ అండి? బి, పెద్దలు. ఇప్పుడు అసలైన టాపిక్లోకి వస్తున్నాను. అదేంటంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అది ఏంటంటే అర్హతలు. ఏంటండి? సంఘ పెద్దగా ఉన్నవాల్సిన వారికి, ఉండబోవాలని ఆశపడుతున్న వారికి ఏం కావాలమ్మా? ఏదమ్మా? 6 లేదే, 6 చెప్పండి. 7 చెప్పలేదా? అయ్యో, ఒక్క నిమిషం ఉండండి. 7 నికోలస్ 7, 6 ఏమో ఎవరు? 6 ఎవరండి? 6 ఏమో పెర్మనోసు, తర్వాత 5 ఏమో తీమోను, 4 ఏమో నికానోరు, 3 ఏమో ప్రోకారోసు. సరిపోయింది. 2 ఏమో ఫిలిప్పు, 1 ఏమో 1 ఎవరు? అసలైన అది వచ్చిపోతే ఎలాగా? సో ఫస్ట్ లాస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏమో నిలబడాల్సిన దానికి సాదృశ్యం, లాస్ట్ ఏమో ఉండకూడని దానికి సాదృశ్యం. 7 పెద్దల్లో నేర్చుకున్న పాట. మంచిది. మళ్ళీ నేను అందరి ముందుకు వెళ్ళాలి ఇప్పుడు. సరే, మంచిది. ఇందులో నంబర్ ఏంటిది? సిలోకి వెళ్తున్నాం. ఏ అంటే ఏమని చెప్పానండి? భాగాలు. ఎన్ని భాగాలు చూసాం? 1. బి అంటే ఏంటండి అయ్యా? పెద్దలు. ఎంతమంది పెద్దలు పెట్టేమన్నారు దేవుడు? సో బిబిలికల్గా ఏ సంఘానికైనా ఎంతమంది పెద్దలు ఉండాలి? 7 ఉండాలి. వాళ్ళ కింద సబ్ కమిటీసో, టీమ్సో, మనలాగా సిస్టర్స్ టీమో, బ్రదర్స్ టీమో, యూత్ టీమో, ప్రేసిల్ టీమో, ఇక అది వేరే విషయం. ఓకే, సో హైరార్కీ, సేవకుడు, దైవ సేవకుడు, పాస్టర్ గారి తర్వాత పెద్దలు గారి తర్వాత వేరే భాగాలు. ఈ పాస్టర్ గారికి ఎవరు పైన? ప్రభువు. ఈ మోడల్ ఎక్కడ చూస్తున్నాం? పాత నిబంధనలో స్టార్ట్ అయిన మోడల్. దేవుని తర్వాత ఎవరు అక్కడ ఇశ్రాయేలుకి? మోషే తర్వాత ఎవరు? అహరోన్. కాదు. మోషే తర్వాత ఎవరు? మామయ్య చెప్పిన సలహా ఏంటిది? 70 మంది పెద్దలు. యెహోవా దేవుడు, మోషే తర్వాత 70 మంది పెద్దలు. అలా కొత్త నిబంధనలో యేసయ్య, పాస్టర్ గారు, తన సంఘ పెద్దలు. ఇది ఉన్నటువంటి హైరార్కీ. మన సంఘము పరిస్థితి బట్టి ఒకవేళ పెద్ద సంఘం అయిపోయినా కూడా ఆ 7 ఉండాలి. వాళ్ళ కింద మనం ఎలాగైతే ఏరియా 1, ఏరియా 2 ప్రేయర్స్ పెట్టామో అలాగా ఏరియా 1కి ఒక టీమును, ఏరియా 2 ఇంకో టీం మన ఇష్టం. లోకల్ ఆర్గనైజేషన్ మన వీలు బట్టి చేసుకోవచ్చు. కానీ ప్రైమరీగా ఈ 7 ఉండాలని మనం చూస్తాం. ఇప్పుడు అర్హతలు. నంబర్ 1, మొదటి అర్హత ఏమిటి అని చూస్తే 1 తిమోతి 3:7 మంచి పేరు. ఇందాక మనం ఎన్ని చూసాం? ఫస్ట్లో అక్కడ 7 చూసాం, అవునా? అక్కడ మర్చిపోయారు అప్పుడే. ఎక్కడ చూసాం? 7, 6వ అధ్యాయంలో 3-4 నంబర్ 1 ఏమన్నా చెప్పండి అక్కడ? ఆత్మతో. నంబర్ 2 జ్ఞానంతో. నంబర్ 3 రైట్. నంబర్ 4 ప్రార్థన అనుభవం. నంబర్ 5 వాక్యం అనుభవం. నంబర్ 6 ఏమా? విశ్వాసం. నంబర్ 7 అది. సో ఈ 7 లక్షణాలు అక్కడ రాశాడు. ఇవి కాకుండా బోనస్ నేను మీకు 14 లక్షణాలు చెప్తున్నాను. ఈ జాగ్రత్తగా సంఘ పెద్దలుగా ఉన్నవారు, ఉండాలనుకుంటున్నవారు, ఉండబోతున్నవారు, ఉండాలని ఆశ ఉన్నవారు, ఆశ ఉండడం తప్పేమీ కాదు. కానీ ఉన్నవారు ఇప్పుడు ఇవి చేసుకోవాలి, లేనివారు ఈ కలిగించుకోవాలి. ప్రభు ఈ లక్షణాలు సంఘ పెద్దగా నాకు దయచేయమని అడగాలి. ప్రైజ్ ది లార్డ్. సంఘ పెద్దలుగా స్త్రీలు ఉండొచ్చా, ఉండకూడదా? అంటే సిస్టర్ గారు ఉన్నారు కనుక అంటున్నారా?
కనకరత్నం గారు ఆల్రెడీ ఉన్నారుగా అంటున్నారా? అది కాదు, ఉండొచ్చు ఉండకూడదా? ఏ ఆధారం ఏంటి? ఏంటిది? ఏమండి? ఎవరున్నారు? ప్రవక్తిని ఉన్నారు. ఎవరు? పాత నిబంధన దెబోరా సంఘ పెద్దగా ఏక నాయకురాలు, న్యాయాధిపతి. సంఘంలో న్యూ టెస్ట్మెంట్ చర్చిలో స్త్రీలు వాళ్ళు ఉండొచ్చా ఉండకూడదా అన్న దానికి జవాబు ఏంటంటే, అందరూ అంతటా మారు మనసు పొందవాలని దేవుడు ఇచ్చాడు. అవునా? యేసే చనిపోయింది పురుషులుగా స్త్రీకా? ఎవరికి? పురుషులుగా స్త్రీకా? రైట్. యేసు ప్రభు వారు గురించిన సువార్త ఫస్ట్ చెప్పింది ఎవరు? కాదు, అట్లా అంటారు అనుకున్నాను. అన్న ఫస్ట్ యేసయ్య గురించి సువార్త చెప్పింది ఎవరు? మీ లూకా చదవండి, నాకు తెలుసు, అక్కడే ఉంటుంది. ఆవిడ పోయి స్టార్ట్ అయిందంట. తర్వాత పునరుద్ధానుడని యేసును చూసిన ఫస్ట్ ఎవరు? మరియా. అని మరియా పురుషుల స్త్రీ అమ్మ? నా పాయింట్ అది, స్త్రీ. అవునా? సో ఇప్పుడు మన స్త్రీలకి వీటన్నిటిలో మొదటి స్థానం ఉన్నప్పుడు ప్రభు సువార్త సేవ ప్రకటించడానికి మొదటి స్థానం అని కాదు కదా, సమాన స్థానము ఉండడానికి అవకాశం లేదా? యేసయ్య అందరు గురించి చనిపోయినప్పుడు అందరు పురుషులు స్త్రీలు అందరూ ఉన్నారు కదా, రైట్? అంతేకాకుండా ఇప్పుడు ఏమైపోయాడు, దేవుడు ఏం చేశాడు మరి? బైబిల్లో పౌలు రాస్తూ సంఘ పెద్ద అయినటువంటి డీకన్నెస్ ఒక ఆవిడ ఉంది. ఓకే, మనం ఎక్కడ చూస్తామంటే కొరింథీ పత్రిక చూస్తాం. అక్కడ సంఘ పెద్ద అయినటువంటి ఒక స్త్రీ పేరు చెప్తున్నాడు. అంటే సంఘ పెద్దలుగా కొత్త నిబంధనలోనే స్త్రీలు ఉన్నారు. అంతవరకు ఎందుకు? ఇప్పుడు అసలు స్త్రీలు ఏకంగా సేవే చేశారు. లుదియా సేవ, ప్రిసిల్లా సేవ. ఇప్పుడు దేవుడు దాన్ని ఏం చేశాడు? అందరిని కూడా అభిషేకించి సర్వ శరీరులపై అన్నాడా, పురుషులపై అన్నాడా? మరి ఆత్మను పొందుకున్నవాడు మౌనంగా ఉండాలా వద్దా? ఉండాలి వద్దా? ఆత్మ పొందుకున్న ఏం చేయాలి మరి చెప్పండి? ఆత్మ పొందుకున్న పురుషులైనా స్త్రీలైనా యవనులైనా పిల్లలైనా ఏం చేయాలి? ఆయన సేవ చెయ్యవలను. ఇంకా దీని గురించి ఎక్కువ వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు మన టాపిక్ ఇంకా బోల్డ్ మనం చెప్పొచ్చు, కానీ టాపిక్ మనం డైవర్ట్ అవ్వకూడదు కనుక మొట్టమొదటిగా సంఘ పెద్దలుగా ఉండే వారికి ఏం పేరు కావాలి? మళ్ళా చెప్తున్నా, జాగ్రత్త నా మాట వినండి. మంచి పేరు అనగా జనం చెప్పే పేరుగా నీ మనస్సాక్షి ప్రకారం జీవించే పేరు ఒకటి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఈ ఒట్టి కోపిష్ఠుడిని వద్దండి అని లోకం అనొచ్చేమో. ఓకే, కోపిష్ఠుడుగా 2-3 సాక్ష్యం కూడా ఇవ్వచ్చేమో. ఎస్ కరెక్టే, కోపిష్ఠుడు అనొచ్చేమో. కానీ ఓవరాల్గా కోపిష్ఠుడు అనేటువంటి ఆ ఒక్క లక్షణం బట్టి దేవుడు ఆయన జీవితంలో సిద్ధపరిచిన ప్రణాళిక నుంచి ఆయన్ని వేరుపరచడానికి నీకు కానీ నాకు కానీ ఎవరికి హక్కు లేదు. ఆమె చెప్పండి, నా మాటలు అర్థమవుతున్నాయి కదా? కనుక మనము ఎవరో తీర్పును బట్టి మనం అలా మళ్ళీ చెప్తున్నా, ఎవరో మన గురించి ఏమనుకుంటున్నారో అలాగ మనం ఉండాల్సిన అవసరము లేదు. ఐ విల్ బీ హూ ఐ యామ్. నేను దేవుల్లో ఏమై ఉన్నానో అదై ఉంటా. నేను నిష్ప్రయోజక దాసురాలు అలా ఉంటాం అంతే. నువ్వు చెప్పినంత మాత్రం నేను బెన్హీనులాగో బిలిహిగ్రహం లాగో అవ్వకపోవచ్చును, కాకపోవచ్చును. లేకపోతే నువ్వు చెప్పినంత మాత్రం నేను పనికిమాలిన పాత్రను కూడా కాకపోవచ్చును. నేను ఒక పాత్రని, దేవుని చేత ఎన్నిక చేయబడిన పాత్రను, మనం దేవుని చేత వాడబడాలి ఇష్టపడుతున్న పాత్ర అంతే. డోంట్ బీ వాట్ అదర్స్ థింక్ యు ఆర్. వేరే వాళ్ళు నిన్ను ఏమనుకుంటున్నారో అలా ఉండు. ఎప్పుడు ఉండొద్దు. నువ్వుగా ఉండు. నీవుగా ఉండు. దేవునితో నీకున్న సంబంధాన్ని బట్టి నీవుగా ఉండాలి. ఆమెను చెప్పండి. సో దాంట్లో ఏ పేరు కావాలో మనకు? మంచి పేరు. నెంబర్ 2, రెండోది ఎఫెసీ పత్రిక 5:18 చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉండాలి. ఓకే, సంఘ పెద్దలారా దేంతో నిండిన వారై ఉండాలి? కోపముతో, అలుగుడుతో, సనుగుడుతో, అసూయతో, పగతో, లేకపోతే లోకముతో, లోభముతో, లోకాశ, శరీరాశ, నేత్రాశతో, జీవడంబముతో, వీటితో కాదు కదా. సంఘ పెద్ద దేంతో నింపడిన వాడై ఉండాలి? పరిశుద్ధాత్మతో. ఇట్ షుడ్ బి అనాయింటెడ్. ఆయనలో ఆత్మ నింపుదల ఉండాలి. ఆయనలో ఆత్మ కదలిక ఉండాలి. ఆయనలో ఆత్మ సంచారం ఉండాలి. ఆయనలో ఆత్మ స్పందన, స్పర్శ ఉండాలి. ద టచ్ ఆఫ్ ది స్పిరిట్ షుడ్ బి ఇన్ హిమ్ ఆర్ హర్, రైట్? అప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు అలజడి ఉండదు, తగాదాలు రావు, మనస్పర్ధాలు కలగవు, గొడవ పడరు, టోను మార్చి మాట్లాడరు, ముదురుగా మెత్తగా ఆత్మ సున్నితత్వం కలిగి ఉంటారు.
ఇది సంఘ పెద్దలకు. ఇది నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను, ముందే చెప్పాను. ఇక్కడ మీరు ఎవరికైనా బాధపడితే నాకు అనవసరం. ఓకే, మీరు ఏమన్నా ఒక నా మీద అనుకుంటే నాకు అనవసరం. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ఇది పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథము కనుక ఆయన ప్రేరేపిస్తాక చెబుతున్నా. మీకే కాదు, ఆన్లైన్లో చూస్తున్న వారికి కూడా ఈ మాటలు అందరికి కూడా వర్తిస్తాయి. అందుకని మా గురించి చెప్తున్నాను, నన్ను అంటున్నాడు అనుకోకండి మీరు. ఇది అందరిని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలు. నమ్మిన వారు అవును ఆమెన్ అనండి. రైట్, పక్కన చెప్పండి, ఇది మన కొరకే. పక్కన చెప్పండి. వెరీ గుడ్. సో ఇందులో సంఘ పెద్దలకు ఉన్న వారికి ఏం కావాలమ్మా? రెండో అర్హత ఏం కావాలి? పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి. నెక్స్ట్ నెంబర్ 3, మూడోది, సంఘ పెద్దలకు ఉన్న వారికి హితబోధ ఉండాలి, తెలిసి ఉండాలి. తీతు గ్రంథంలో 1వ అధ్యాయం ఆ భాగం అంతా, ఇవన్నీ తర్వాత మీరు చదవండి దయచేసి. ఓకే, ఏదో నేను ఇప్పుడు నుంచి ఫస్ట్ నుంచి ఉన్న చర్చిలో నన్ను సంఘ పెద్దకు పెట్టరా అని ఏ చర్చిలో ఉన్న ఏ సీనియర్ సభ్యుడైనా చెప్పడానికి వీలు లేదు. ఏ చర్చ్ అయినా, లూథరన్ చర్చ్ అయినా, బ్యాప్టిస్ట్ చర్చ్ అయినా, కరిస్మాటిక్ పెంటెకోస్ట్ అయినా, సహా ఫెలోషిప్ అయినా, ఏ చర్చ్ అయినా సరే సంఘ పెద్దగా కావాలంటే ఈ లక్షణాలన్నీ ఉండాలి. అందులో మూడోది ఏంటి? ఏముండాలి? మూడోది హితబోధ, వాక్యము, సౌండ్ డాక్ట్రిన్ అంటాం ఇంగ్లీష్లో. అది రాసుకోండి బ్రాకెట్స్లో. సౌండ్ డాక్ట్రిన్, రైట్ డాక్ట్రిన్. ఓకే, హితబోధ ఉండాలి. బోధ ఏంటి? నిరీక్షణకు ఆధారం ఏంటి? పరిశుద్ధాత్మ గురించి బోధ ఏంటి? ఏం చెప్తావు? ఈ సంఘ పెద్దలకు ఉన్న ఎవరినైనా సరే బయట వాళ్ళు వచ్చి ఏమండి డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ అంటే ఏంటి చెప్పండి, రక్షణ గురించి సిద్ధాంతం చెప్పండి, లేకపోతే డాక్ట్రిన్ ఆఫ్ ఫెయిత్ చెప్పండి, డాక్ట్రిన్ ఆఫ్ హోలీనెస్ చెప్పండి అంటే చెప్పగలగాలి. మా పాస్టర్ దగ్గర తీసుకెళ్తా, నాదే తీసుకురాకండి. అర్థమైందా? మీరు చెప్పగలగాలి. అది సంఘ పెద్ద యొక్క లక్షణం. ఇప్పటి వరకు ఒకవేళ ఈ తెలియదు కనుక, మన సంఘ పెద్దలకు ఉన్న వారికి తెలియదు కనుక ఏదో వదిలేశారు. కానీ ఇక్కడ నుంచి అయినా సరే మీరందరూ కూడా సంఘ పెద్దలైన మీరందరూ ఏం చేయాలి? ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, ఈ డాక్ట్రిన్ తెలుసుకోవాలి. హల్లెలూయా. ఓకే, నేను మాట్లాడట్లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ. ఎవరు దేని ద్వారా మాట్లాడుతున్నాడు? వాక్యం ద్వారా. ఓకే, మాటలు వినబడేటువంటి ఆ సాధనం ఏంటి? స్పీకర్ బాక్స్ ఏంటి? నేనే. అంటే స్పీకర్ బాక్స్ నేనే. యాంప్లిఫైర్ ఎవరు? చెప్పరేంటండి, సంఘ పెద్దలను సీరియస్ అయిపోయారు. స్పీకర్ యాంప్లిఫైర్ ఎవరు? పరిశుద్ధాత్మ. సో అందరికి ఉన్న మన సంఘ పెద్ద కౌన్సిల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో మీరందరూ కూడా ఏం తెలుసుకోవాలండి? మంచి సౌండ్ డాక్ట్రిన్ తెలుసుకోవాలి. ఓకే, మాట్లాడక ముందు సంఘ పెద్దలు వాక్యాన్ని ఎరిగి ఉండాలి, వాక్యం చేత నింపబడి ఉండాలి. అదేవిధంగా లోక జ్ఞానం తీసి పడేసింది, దాన్ని ఫిల్టర్ చేసేసి దేన్ని ఫిల్ చేసుకోవాలి? వాక్యము తిరుగులేని వాక్యము కలిగిన వారుగా మన సంఘ పెద్దలు ఉందరు గాక. ఆమె చెప్పండి. అలాగా కుర్చీ పైకెత్తి చిన్న ప్రాంతం, దేవా మా సంఘ పెద్దలందరికీ, మా చర్చ్ కౌన్సిల్ సభ్యులకు మంచి వాక్య జ్ఞానముతో, ఆత్మ అభిషేకముతో నింపమని, ఈ లక్షణాలన్నీ మా చర్చి క్రీస్తు నిబంధన సంఘము యొక్క పెద్దల మండలికి, కౌన్సిల్ మెంబర్స్ అందరికీ దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. రైట్, ఇది మీరు ఎవ్రీడే ప్రార్థన చేయండి. మీ సంఘ పెద్దలకు ప్రార్థన చేయాలి మీరు. ఓన్లీ పాస్టర్ గారు షైనీ పిల్లలు ఒకటే కాదు. ఓకే, మీ సంఘ పెద్దలు అందరికీ కూడా మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనము ఏం చేయాలంటే చాలా బాధ్యత వాళ్ళు మోస్తున్నారు. ఓకే, ఇంకా వాళ్ళు మోయాల్సిన బాధ్యత చాలా. ఈ సంవత్సరం సంఘ పెద్దల యొక్క బాధ్యతలో షిఫ్ట్ రాబోతుంది. ఓకే, వారికి చాలా కీలకమైన, ఆల్రెడీ మనం మెల్లిమెల్లిగానే నేను అప్పగిస్తూ వచ్చాను. ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్ అని చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా చాలా బాధ్యతలు వారి మీద, మినిస్ట్రీ బాధ్యతలు వారి మీద పెట్టాల్సిన సమయం వచ్చింది. అందుకని మీ సంఘ పెద్దల కొరకు కూడా, లేక మన సంఘ పెద్దల కొరకు కూడా గట్టిగా ప్రార్థన ఇక్కడ నుంచి చెయ్యండి. మంచిది. ఎన్ని పాయింట్స్ అయిపోయినాయి ఇప్పటికీ? ఎన్ని అయినాయండి? 3 4 3 అయినాయి. నెక్స్ట్ నాలుగోది చూస్తే గౌరవనీయుడై ఉండాలి. ఓకే, అంటే సంఘ పెద్ద గౌరవనీయుడుగా ఉండాలంటే సంఘ పెద్ద చెప్పండి, ఎక్కడ నోరు జారకూడదు, ఎక్కడ ప్రవర్తనలో తేడా రాకూడదు, ఎక్కడ ఎవరిని కూడా ఏలెత్తి అనకూడదు, ఎవరిని కూడా ఎక్కడ నిందించకూడదు, ఎవరిని కూడా ఎక్కడ కూడా మాట అనకూడదు, ఎవరిని కూడా ఎక్కడ తక్కువ చూపు, చిన్న చూపు చూడకూడదు, ఎవరిని ఎక్కడ కూడా ఎవరి గురించి అయినా ఎక్కడైనా సరే వెనకాల బ్యాక్ బైటింగ్ అంటారు, చెడ్డ సాక్ష్యము చెప్పకూడదు, అబద్ధ సాక్ష్యం అసలు
చెప్పకూడదు, కొండెములు ఆడకూడదు, నిందలు వేయకూడదు. ఏమైనా ఉంటే పెద్దలుగా మీరు మనం మాట్లాడుకోవాలి, లేదా కౌన్సిల్లో మాట్లాడుకోవాలి తప్ప కౌన్సిల్లో మాట్లాడుకున్న మాటలు తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో భార్యకో భర్తకో చెప్పవలదు. యు ఆర్ డిస్క్వాలిఫైడ్ యాజ్ అన్ ఎల్డర్ స్పిరిచువల్ సెన్స్లో ఇఫ్ యూ బ్రేక్ దిస్ లా. అర్థమైందా? మనము కౌన్సిల్ వరకే. పాస్టర్ గారు కౌన్సిల్ ఎంతవరకు అంతవరకే, ఆ కౌన్సిల్ రూమ్లో ఉన్నంత వరకే. దాని తర్వాత ఇంటికి వెళ్ళి ఇట్లా అయింది అట్లా అయింది, పాస్టర్ ఇట్లా అన్నాడు, పాస్టర్ అట్లా అన్నాడు, ఆ పెద్ద ఇట్లా అన్నారు, రవీంద్ర గారు ఇలా అన్నారు, ఇంకా యేసత్యం గారు అలా అన్నారు, ఇలా అన్నారు ఇంట్లో చెప్పడానికి చిన్న పిల్లకాయతనం చూపుతున్న వారు వాక్యానికి విరుద్ధం. అర్థమైందండి? కనుక ఎప్పుడు అలాగా నేను మళ్ళీ చెప్తున్నాను, ఏంటి పాస్టర్ గారు చాలా గట్టిగా మాట్లాడతారు, మిమ్మల్ని ఉద్దేశించి మట్టుకే కాదు, మిమ్మల్ని ఉద్దేశించి కూడా. కానీ ఎవరికి వెళ్తుంది వాక్యం అంతా కూడా ఆన్లైన్ వెళ్తుంది. ఓకే, అందుకే నేను ఎవరినో మన సంఘాన్ని వాడుకొని మన సంఘంతో మాట్లాడుతూ బయట ఉన్న వారికి కూడా చాలా బ్రాంచ్ చర్చెస్ వాళ్ళు ఇంకేం చూస్తున్నారు. అందుకని అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి నిర్మోహమాటంగా, నిర్భయంగా, నిర్దాక్షిణంగా మాట్లాడుతున్నా. ఆమేన్. సంతోషం లేని వారందరూ హల్లు చెప్పచ్చు. చెప్పండి అందరూ, అర్థమవుతున్న హల్లు చెప్పండి. అర్థమవుతుంది సార్? పెద్దలు ఆనందరావు గారు అర్థమవుతుంది కదా అందరికీ? సార్ రవీంద్ర గారు, జయశాస్ గారు, యేసత్నం గారు, కనకరత్నం గారు, ప్రస్తుతం ఉన్న మన మండలి, మన పాలక మండలి అంటారు, అంటే చర్చ్ కౌన్సిల్. వెరీ గుడ్. సో ఇందులో ఎలాగుండాలి అందరూ? ఎప్పుడు గౌరవం వస్తుంది తెలుసా? రియాక్ట్ అవ్వనప్పుడు. ఎప్పుడండి గౌరవం ఎప్పుడు వస్తుంది? రియాక్ట్ అవ్వనప్పుడు. అసలు అది జోక్గా కూడా రియాక్ట్ అవ్వకూడదు, సీరియస్గా కూడా రియాక్ట్ అవ్వకూడదు. కామ్. ఏంటి ఇంత కామ్ ఉన్నాడు ఈయన, అసలు ముఖంలో కవిలికలు కూడా ఏం చెప్పడం లేదు. మనిషి యొక్క బరువు తన స్పందన బట్టి తెలుస్తుంది. ద వెయిట్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ నోన్ బై హిస్ రియాక్షన్, నాట్ యాక్షన్. ఆమేన్. అర్థమైంది మీకు? మనిషి యొక్క బరువు దేని బట్టి తెలుస్తుందమ్మా? తన యొక్క రియాక్షన్ బట్టి, ప్రతిస్పందన బట్టి తెలుస్తుంది. సో అందుకని ప్రతిస్పందన లేదనుకో నీ బరువు అలాగే ఉంటుంది. ప్రతిస్పందించేవనుకో ఓ ఇంతేనా ఈయన అని తేలిపోతావు, నీ బరువు అంతా తేలిపోతుంది, ఉన్న వాల్యూ అంతా జీరో అయిపోతుంది. ఓకే, అందుకని ఈ సంఘ పెద్దలుగా మనము గ్రహించవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైన మాట, బీ ఆనర్డ్ బై ఆల్. అందరూ నేను ఏం చేయాలి? గౌరవించాలి. మంచిది. నంబర్ 5, 5వది, 2 నాలుకలు లేనివాడుగా ఉండాలి. ఏ నాలుకలు? 2 నాలుకలు. మనకి ఎన్ని నాలుకలు ఉన్నాయమ్మా? ఎన్ని నాలుకలు చెప్పరా? ఎన్ని నాలుకలు ఉన్నాయి మోక్షిత్? 1, 2, 3? 3. సో అంటే అర్థం ఏంటి? ఎక్కడ మాట్లాడినా, ఎవరి ముందు మాట్లాడినా మాట తేడా రాకూడదు. మాటలో తేడా రాకూడదు. ఎక్కడైనా మాట ఒకే మాట ఉండాలి. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట కాదు, అప్పుడే గొడవలు వస్తాయి. దాన్నే కొన్నింలాడడం అంటారు. అర్థమైందా? అది నాలుక చిన్న అవయవమైనను బహుగా అదురును. అది ఒక అడవిని ఏం చేయగలదంట? నాలుక చిచ్చు పెట్టగలుగుతారు. అందుకనే యాకోబు అన్నాడు, ఆ అడవినే చిచ్చు పెట్టగలిగి ఈ నాలుక నరకమ చేత చిచ్చు పెట్టబడును. బాబోయ్, ఒక్క చిన్న నాలుక చేసే ఆ బలహీనత వలన నువ్వు నరకానికి వెళ్ళిపోతావట. అందుకని ఏం చేయాలి? నాలుకను చెప్పండి. నాలుకను ఏమ్మా ఇంత చెప్తున్నా నీకేం రోషం లేదంట? నీకు అసలేమో చలనం లేదు, నీకు స్పందన లేదా అన్నం అంతే. అవసరమైతే పెదం కొరుక్కోండి, ఇంక ఎక్కువైతే నాలుగు కొరుక్కోండి. కానీ ఆ చిన్న అవయము ఏంటంటే పడవని నలిపేటువంటిది ఏంటి? చుక్కాని కదా. అంత పెద్ద టైటానిక్ పడవను రైటా లెఫ్టా తిప్పేది కింద నీటిలో ఉండే చిన్న చుక్కాని. ఇదే ఆ చుక్కాని మనిషిని పడగొట్టగలదు, రాజ్యాలను నిలబెట్టగలదు. చెప్పండి, అడవిని చిచ్చు పెట్టగలదాన్ని. నేను బైబిల్ చెప్తుంది, అడవిని చిచ్చు పెట్టగలదు నాలుక. సో వై డూ వాంట్ టు హ్యావ్ ఎ లూజ్ టంగ్? ఇంగ్లీష్లో మంచి పదం అది, లూజ్ టంగ్ ఫెలో అంటారు. అంటే అర్థం ఏంటి? చెప్పండి. లూజ్ టంగ్ ఫెలో అంటే అర్థం ఏంటి? లూజ్ టంగ్ జాత. లూజ్ టంగ్ అంటే అర్థం ఏంటి? నోటికి వచ్చినట్టు వాగేవాడు. మనకు నోటికి వచ్చినట్టు వాగం మాట్లాడుకో. నోటికి చాలా వచ్చు, కానీ నాలుకకు నోటికి చెప్పండి కళ్ళెం వేయాలి. నాలుకను అదుపులో చేయాలి.
అర్థమైందా? నాలుక అందుకని చిన్న వ్యూమైన బహుగా అదురుతుందంట. దానికి కళ్ళెమేయాలి. కంట్రోల్ యువర్ టంగ్, డోంట్ లూజ్ యువర్ టంగ్ అంటారు కదా. మనం తెలుగులో ఏమంటాం చెప్పండి? నోరు అదుపులో పెట్టుకో, నోరు జారకు అంటాం. యాక్చువల్లీ నోరు ఇంగ్లీషు, తెలుగులో ఏంటండి? నాలుక జాగ్రత్త అంటాం. ఇంగ్లీష్లో టంగ్ అంటాం. ఏమండి? డోంట్ లూజ్ యువర్ టంగ్ అంటాం. తెలుగులో ఏమంటాం? నోరు జాగ్రత్త అంటాం. నాలుగు జాగ్రత్త అని ఎవడ? ఎందుకంటే నాలుగు లోపల ఉంటుంది అని తెలుసు మనకు. సో జాగ్రత్త. సంఘ పెద్దగా ఉండేవారు ఏం చేయకూడదండి? రెండు నాలుకలు ఉండకూడదు. అంటే ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, అక్కడ మాట, ఇక్కడ మాట, ఎప్పుడైనా ఒకే మాట చెప్పాలి. అప్పుడే అనలేదండి, అదే అబ్బాయి నేనే అనలేదండి, అదే మరి నువ్వు అన్నవని వాళ్ళు అన్నారు, ఇక్కడ నువ్వు అనలేదు, నువ్వు అంటున్నావు, రెండు నాలుగులేంటి అంటే నీ మీద జనానికి నమ్మకం లేదు, ఉండదు అంతే. నీలో నాలుగు నుంచి రెండు మాటలు వస్తే ఎవరు జనాలు నిన్ను నమ్మరు. అర్థమవుతుందా? ఒకసారి అట్ట అంటాడు, ఒకసారి ఇట్ట అంటాడు, ఈయన అడగడం వేస్ట్ అండి, ఈవిడ జోలికి వెళ్ళడం వేస్ట్ అనుకుంటారు. నిన్ను డీక్లాసిఫై చేసి పక్కన అవతల పెడేస్తారు. అందుకని అలా వద్దు. నోరు అదుపులో ఉండాలి, మితముగా మాట్లాడాలి. ఓకే, ఇది ఎన్నో పాయింట్ అండి? 5. 6వ పాయింట్, ద్రాక్షరసం తాగని వాడుగా ఉండాలి. నో డ్రింకింగ్. దేవుడికి స్తోత్రం. ద్రాక్షరసం అంటే ఏది కమ్యూనిటీ దగ్గర ద్రాక్షరసం కదా, అది కాదు అండోయ్. ద్రాక్షరసం అంటే ఇక్కడ వాడబడిన పదం ఏంటంటే ఫర్మెంటెడ్ గ్రేప్ జ్యూస్. అంటే అర్థం ఏంటంటే మత్తు కలిగించే ద్రాక్షరసం. ద్రాక్షరసం తాగొద్దన్నాడు, మరి ప్రభు బలి ఎలా తీసుకోవాలని అని ఎవడు అడుగుతాడేమో. ఏమండి, ఎవరు అడిగినా అది కాదు. ద్రాక్షరసం తాగొద్దంటే ఆ ద్రాక్షరసం కాదు, అది ప్రార్థన చేసి ఏ రక్తం అది కూడా నో ఆల్కహాల్. అక్కడ ఆల్కహాల్ ఉండని రసం, ప్యూర్ గ్రేప్ జ్యూస్ మనం వాడతాం ఆదివారాలు ప్రభు బలలో. ఓకే, కానీ ద్రాక్షరసం అనేది తెలుగులో వాడబడి, కానీ ఇంగ్లీష్లో ఫర్మెంటెడ్ వైన్ అంటే మత్తు కల్పించేటువంటి రసం. అది సంఘ పెద్దలైన వారు తాగకూడదు. దేవునికి స్తోత్రం. మన సంఘంలో ఆ సమస్యే లేదు. ఆమె చెప్పరే, గట్టి చెప్పండి. వెరీ గుడ్. ఉండబోదు. అలా ఎవరైనా తాగినట్టు తెలిసినట్లయితే వెంటనే తప్పిస్తాం తప్ప వీ డోంట్ ఎంకరేజ్ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ అండ్ అదర్ థింగ్స్. ఓకే, మనం అటువంటి మనం వాక్య ప్రకారం అది మనం అనుమతించకూడదు. తాగుడు ఉన్నవారు, సిగరెట్ తాగేవారు, మందు తాగేవారు ఉంటే వాళ్ళని తొలగించాలి. ఎందుకంటే లేకపోతే వాళ్ళు ప్రమాదం. దేవుని సేవలో ఉంటూ పనిచేస్తే ఏంటనమాట ప్రమాదం, రెండొంతుల తీర్పు వస్తుంది. అందుకని ఒకవేళ నాకు తెలిసినా నేను తప్పిస్తాను. ఒకవేళ ఎవరైనా మన దగ్గర ఎవరు లేరనుకోండి, ఒకవేళ ఎవరైనా సేవకుడైన వాడికి తెలిస్తే, సారీ బ్రదర్ మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఆధారాలు ఉన్నాయి, ఇలా మీకు బలహీనత ఉందంట, తాగుడో సిగరెట్టో ఏదో బలహీనత ఉందట, అందుకని మిమ్మల్ని మేము తొలగిస్తున్నాం, దయచేసి మీరు చర్చకు వచ్చేసి మీకు అప్పచెప్తే బాధ్యత చేయండి తప్ప మండలిలో పాలక మండలిలో మట్టుకు మీరు ఉండడానికి వీలు లేదు. సారీ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్ అని చెప్పి గోల్డెన్ షేక్ అనేది కౌన్సిల్ నుంచి తొలగిస్తాం. ఇది పద్ధతి, రైట్? ఇది చాలా బైబిల్ చాలా సీరియస్ ఈ విషయంలో. ఎందుకంటే తాగుతూ సేవ చేసేవాడికి తీర్పు పెద్దది. అందుకని నేను ఒకవేళ ఆ మండలి నుంచి తప్పించడం వల్ల ఆయన తప్పించుకోవడానికి అవకాశం ఇస్తున్నాను నేను. శిక్ష సగమైన తగ్గుతుందని. నంబర్ 7, నీచమైన లాభాన్ని ఇష్టపడకూడదు. కొన్ని సంఘాలలో, బయట సంఘాలలో సంఘ పెద్దలకు వస్తువులు కొన్నప్పుడు, బిల్లులు కట్టించినప్పుడు అమ్మో చెప్తూ ఉంటాం. ఎవరు విన్నాను, ఒక ఊరిలో ఒక చర్చ్ గురించి చెప్పారు ఒకళ్ళు ఇటీవల. అది కూడా ఏం చెప్పారంటే, సార్ అక్కడ బిల్లు ఆయన కొంటాడండి, బిల్డింగ్ దానికి, ఓకే, గుంటూరు జిల్లాలో కొంటాడండి, ఆయన ఎంత బిల్లు కొంటాడో దానికి డబ్బులు తీసుకుంటాడండి, బిల్లు డబ్బులు రాయిస్తాడట. ఎంత పాపమో తెలుసండి అది, ఎంత పాపం. నేను చూశాను కొందరు సేవకులను, ఏమండి బిషప్స్ కొందరు, నాకు పేర్లు ఏం చెప్పలేను కానీ ఏమండి వాళ్ళు ఇలాగే సంఘము డబ్బులను దుర్వినియోగపరుచుకొని దొంగ లెక్కలు వేసి డబ్బులతో చెలగాటమాడినటువంటి వారు ఏమండి, వారు ఒక ఆయన అయితే వారి ఇంట్లో వాళ్ళు ఆయన ఉంచుకోవడానికి ఇష్టపడక మేడ మీద కోడి మంచం వేసి నవారు మంచం వేసేసి ఆయన వదిలేశారు. వర్షం వాన పడితే తప్ప ఆయన లెక్క జాము చూసాడు నాదులేడు. ఎందుకంటే అటువంటి రోగం వచ్చిందంట ఆయనకి. దేవుని సొమ్మును, దేవుని డబ్బును, దేవుని సంఘం యొక్క ప్రతిష్ఠం చేయబడినటువంటి కానుకలను దుర్వినియోగపరిచితే ఎవరికైనా అది తప్పదు. అందుకని చాలా భయంతో, చాలా పైసా కూడా మనము అకౌంటింగ్ చేస్తాం, ఆడిట్ చేస్తాం, పక్కాగా మెయింటైన్ చేస్తాం, చేసి లెక్క చెప్తాం. కనుకనే దేవుని బట్టి అంత పక్కాగా అధికారుల ముందు కూడా మన యొక్క లెక్కలు చూపగలడానికి దేవుడు సహాయం చేశాడు.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న సాక్ష్యం చెప్తా. నేను నా జీతం తీసుకుంటాను సంఘం మిగతాదంతా మన స్టాఫ్కి, మా బ్రాంచ్ మాస్టర్లు ఇవన్నీ వాడతాం. నా జీతం తప్ప నా కారుకి పెట్రోల్ తీసుకోను, నా ఇంటికి రెంట్ తీసుకోను, నా ఇంటి కరెంటు బిల్లుకి నేను తీసుకోను, పిల్లల ఫండ్ తీసుకోను, పాస్టర్ గారి ఏది అలవెన్స్ ఏమీ లేదు. ఓన్లీ మీ, ఐ టేక్ ఓన్లీ వన్ శాలరీ, దట్స్ ఇట్. దాంతోనే నేను అన్నీ కూడా, నాకు జీతం ఇంత అయితే నా ఇన్స్టాల్మెంట్స్ ఎంత ఎలాగొస్తున్నాయి అంతే. విశ్వాసం అనే దేవుడు కనపరుస్తాడు. హల్లెలూయా. అందుకని మీరు ఓపెన్, మన అకౌంట్స్ అంటే ఓపెన్. ఎప్పుడైనా మీరు ఆఫీస్కి వచ్చి ఏదైనా మీకు చెప్పారు పెద్ద గొప్ప చెప్పి చూపించానంటే హ్యాపీగా నేను ఉండక్కర్లే. చిన్న ఫోన్ కొడతారు, మన ఫైనాన్స్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ చూపించమ్మా అంటాను, చూపిస్తారు, చూసుకోవచ్చు హ్యాపీగా. ఓపెన్, చాలా ఓపెన్. నో దాపరికాలు, నో గోపరికాలు. ఆమె ఎందుకంటే డబ్బు విషయంలో ఆఫ్టర్ ఆల్ చిన్న డబ్బు ఇంతలో కనపడే అంతలో మాయమైపోయే దాని గురించి నిత్యత పోగొట్టుకుంటాం ఎవరన్నా పిచ్చోడు తప్ప. నో. అందుకనే నేను కోట్లు కూడా సంపాదించుండొచ్చు ఈ పాటికల్లా, కానీ నా పిలుపు కోట్లు సంపాదన కాదు, ఆత్మల సంపాదన. ఆ తర్వాత ఆత్మ ఒకరికి సంపాదిస్తూ ఉండగా ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, గొర్రెల కాపుదల ఇచ్చాడు నాకు. ఇప్పుడు అందుకనే కాపుదల కాస్త బోధ చేస్తున్నా. ఏమండి, అనేకమైన దాని వల్ల వచ్చేటువంటి ఇవి కష్టాలు, శ్రమలు, అవమానాలు, నిందాలు బోల్డ్ ఒకటి కాదు రెండు కాదు భరిస్తూ ఉన్నా. ఇదంతా భాగం నాయకత్వంలో. కాపరిగా సంఘ పెద్దలు కూడా ఆ యొక్క బాధ ఉంటుంది, ఆ యొక్క భారం ఉంటుంది, ఆ పరిస్థితులు ఉంటాయి. లెక్క అందరూ నాయకత్వం ఉన్న ప్రతి ఒక్కరు లెక్క అప్పచెప్పాలి, ఖరీదు కట్టాలి. ఆమేన్. నంబర్ 7 ముగింపులోకి వస్తుంది. నంబర్ 8 8వది. ఇక్కడ చూడండి, ఇది చక్కని మీకు అర్థం అవ్వడం చేయండి. ఫస్ట్ ఎవరు ఉంటారండి? పాస్టర్ గారి తర్వాత ఎవరు? యాక్చువల్లీ బిషప్. ఇప్పుడు రివర్స్ వరల్డ్ కల్చర్ ఏమండి, బిషప్ తర్వాత అందరూ వస్తూ ఉంటారు. ఓకే, ఎందుకంటే చర్చెస్ ఆర్గనైజ్ చేయడం అయినప్పుడు, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ వచ్చినప్పుడు ఇవన్నీ మార్చేశారు. కానీ యాక్చువల్లీ అన్నిటికంటే ఇది పాస్టర్ గారి కింద బిషప్ల కింద ఎవరుంటారు? ఎల్లర్స్. ఇది దీని యొక్క పద్ధతి. సో పాస్టర్ గారు ఏం చేస్తారు? స్థానిక సంఘం నడిపిస్తారు, టీచింగ్, షెపర్డింగ్ అన్నీ చేస్తారు. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇందులో రాసుకోండి, విశ్వాస మర్మమును నిర్మలమైన మనస్సాక్షితో పట్టుకోవాలి. పెద్దలైన వారు ఏం చేయాలండి? విశ్వాస మర్మమును చెప్పండి, విశ్వాస మర్మమును నిర్మల మనస్సాక్షితో పట్టుకోవాలి. రెఫరెన్స్ ఏమని చెప్పారు? రెఫరెన్స్ 1 తిమోతి 3:9. టైం అయిపోతుంది. ఎన్ని అయిపోయినాయమ్మా ఇప్పటికి? ఎన్ని ఉన్నాయని చెప్పాను మొత్తం? 12 కాదు, సారీ, 12 14 ఉంటాయి. మంచిది, సంతోషం. ఒకసారి చెప్పండి. 9వది, నిందకు అతీతంగా ఉండాలి. నిన్ను నిందిస్తారు కానీ నువ్వు నిందాస్పదం అవ్వకూడదు. డిఫరెన్స్ అర్థమైంది కదమ్మా? నీవు నిందపడేటట్టుగా ఏ పని చేయకూడదు. నువ్వు అన్నీ బాగున్నా కూడా నిందేస్తా, అది వేరు. ఓకే, కనుక సద్భక్తితో బ్రతుకుగోరు వారు ఈ లోకములో హింస నొందుతారు. సో నువ్వు నిందాస్పదాన్ని అవ్వద్దు. నువ్వు దేవుని చేయడం వల్ల నీవు నిందేస్తారా? వేయని. కానీ నువ్వు నింద తెచ్చుకునేటువంటి పనులు చేయరాదు. ఓకే, ఒక ఊర్లో, మన ఆంధ్రాలో ఊర్లో సంఘ పెద్దలందరూ కూడా మాట్లాడుకుంటూ, వాళ్ళందరూ నడుచుకుంటూ ఒక వైన్ షాప్ వచ్చింది. వైన్ షాప్ దగ్గర దేని కొరకు, ఆటో కొరకు, దేని కొరకు మొత్తం ఆగి మాట్లాడుకుంటుంటే షాకింగ్ సైట్ ఏంటో తెలుసా? మందు షాప్లో నుంచి చక్కగా తాగేసి బయటికి నడుచుకుంటా వచ్చాడు. ఎవరంటే వాళ్ళ సంఘ కాపరి. తాగేసి చచ్చి ఆ బారు వచ్చి ఈయన వాళ్ళు బిత్తరపోయారు. నెక్స్ట్ సండే పులిపెట్టి ఎక్కనివ్వలేదు. పాస్టర్ గారు మీకు 3 నెలలు జీతం ఇస్తాం, మీరు ఎక్కడ చూసుకొని పంపించేశారు. నాకు స్వయంగా వాళ్ళు చెప్పిన అలా ఉంది పరిస్థితి. అందుకని నిందకు అతీతంగా ఉండాలి. నువ్వు కొని తెచ్చుకుని ఎవరు తాగమన్నాడు? తాగకపోయినా తాగిన నింద వేయడం వేరు, తాగడం వల్ల దొరికిపోయిన నింద వేరు. జాగ్రత్తగా ఉండాలి. ఏ సంఘ పెద్ద కూడా అటువంటి దాంట్లో పడకూడదు. నంబర్ 10, ఏక స్త్రీ పురుషుడై ఉండాలి. అంటే ఒక సంఘ పెద్దకు ఎంతమంది భార్యలు? ఎవరు మాట్లాడేంటండి? ఒక భార్యనే, ఫినిష్. ఒక సంఘ స్త్రీకి ఎంతమంది భర్తలు? ఒక భర్తనే. అటు ఏంటిది స్త్రీ అంటే ఏక పురుషుడు అని కూడా అర్థం. అందుకని కొన్నిసార్లు మన మీద వచ్చేటువంటి వారు, నిందలేసేటువంటి వారు ఎక్కడ సెన్సిటివ్ ఇదే సెన్సిటివ్ ఆస్పెక్ట్ కదా. ఇదైతే అందరు ఈజీగా నమ్మకపోయినా నమ్మడానికి అవకాశం ఇస్తారు. ఏది? ఆయనకి ఇది, ఆయనకు అది, ఆయనకి ఇలా ఉంది, ఈయనకి ఇలా ఉంది, ఆయనకి ఎంతమంది అంతమంది, ఇక చెత్త చెదారం చెప్తారు. కానీ ఆ టైంలో
అంటే నేను అనుభవించి వచ్చాను కనుక ఆ టైంలో చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. అసలు ఏంటిది అని అర్థం కాలేదు. ఇంకేంటంటే ఫలానా వారే చెప్పారనే మాట ఇంకా అసలు బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది. అయినా కూడా నేను దేవుని మీద ఆధారపడి నిలబడ్డాను కనుక ప్రభు మహాకృప బట్టి దేవుడు ఈ భయంకరమైన ఇది మామూలు నింద కాదు. స్త్రీకి వచ్చే నింద ఎంతగా స్త్రీ ఫీల్ అవుతుందో, ఒక పురుషునికి పదే పదే నిందలు వస్తుంటే ఎలా ఫీల్ అవుతాడు, ఎలా తట్టుకుంటాడు? పదే పదే వస్తూ ఉంటే మీకు అర్థమైందండి? అలాగ ఉందని పరిస్థితి. అయినా సరే దేవుడు ఇందా చెప్పాను, వాళ్ళు ఏమంటున్నారో నువ్వు అలాగ ఉండాల్సిన అవసరము లేదు. నువ్వు దేవునితో ఎలాగున్నావో దాన్ని బట్టి నువ్వు చక్కగా ఉండగలగాలి. ఆమేన్. రైట్. ఎన్ని అయిపోయినాయి సార్? ఏమా 10. మీకు ఎన్ని ఉన్నాయి మనకు? రైట్. తమ పిల్లలను చక్కగా నిర్వహించేవారుగా ఉండాలి. యూ మస్ట్ రూల్ ఓవర్ యువర్ చిల్డ్రన్ ప్రాపర్లీ. ఓకే, నీ పిల్లల్ని ఏం చేయాలండి? నీ పిల్లల్ని చక్కగా రూల్ చేయాలి. పిల్లల్ని చక్కగా పరిపాలించి ప్రేమతో గద్దించాలి. ఏమ్మా, ప్రేమ కలిగే తండ్రి పిల్లల్ని ఏం చేస్తారు? అమ్మా, గద్దిస్తాడు. రే నీ ఇష్టమరా, ఏం పర్లేదన్నా. నేను కొన్నిసార్లు ట్రావెలింగ్ చేసినప్పుడు ట్రైన్లో అక్కడికి చూసినప్పుడు ఏమంటే కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని అలా వదిలేస్తారండి. వాడు వచ్చి మన మీద పడతాడు. చెప్పరే, అరే అంకుల్ నాన్న అనరు, అనరే. వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆడే నన్ను గిల్లి నన్ను ప్యాంటు లాగి అసలు ఒకసారి ఫుట్బాల్ షాట్ ఇచ్చేదాన్ని అనిపిస్తే అంత కోపం వస్తుంది. అది కరెక్ట్గా పెంపకం కాదు. అది అర్థమైందా? అది కరెక్ట్ పెంపకము కానే కాదు. ఇసుకిస్తున్నారు కదా నీ పిల్లోడు వచ్చి పిల్లల్ని ముద్దే ఎంతవరకు చూసేంతవరకే. నేను చూసి ఆ పిల్లలు ఎత్తుకోండి భయం నాకు కూడా చైనీస్ ఉందని ఎత్తుకునేసరికి ఎత్తుకోవాలని ఆశ కలిగేసరికి ఇంత అయిపోయాడు. ఇప్పుడు ఆడు నన్ను ఎత్తుకోవాలి, నన్ను ఆడు ఎత్తుకోవాలో అంటే ఆ టైంలో నాకు భయం. పిల్లలు ఎత్తుకుంటే భయం. ఎంత ముద్దు పిల్లలంటే అంత భయం. అందుకని ఏ చిన్నపిల్ల కనపడినా ముగ్గు మీద కొడతాను, గిల్లుతాను, చెవి పిండుతాను, ఏదో ముద్దు చేస్తాను అంతే. ఎత్తుకోమంటే నా వల్ల కాదు. మొన్న ఎవరు పాపను ఎత్తుకోమని ఉంటున్నారు. నాకు టెన్షన్ పుట్టేసి ఎత్తుకుంటే ఎందుకో తెలియదు. అలా చూస్తే మట్టు గంట సేపు ఉంటా దాన్ని ఇలా అని. కానీ ఎత్తుకోమన్నావా అసలు గుండెలు రైలు పరిగెడతా అనమాట. అలా ఎత్తుకో ఫోటోకి అలాగే పేరు పెట్టడానికి మన టకాలం ఎప్పుడు ఇచ్చేద్దామా అని ఎదురు చూస్తా. పిల్లల్ని ఎలా చూసుకోవాలి చెప్పండి? ఎలా చూసుకోవాలి? ప్రేమతో గద్దిస్తూ, శిక్షిస్తూ, శిక్షణ చేస్తూ పెంచాలి. గాలి వదలకూడదు పిల్లల్ని. అర్థమైందా? పిల్లలారు మీకు ఏం పని ఉన్నా చేసుకోరా జీవితం అని కొందరు ఉన్నారు. నానా ఈరోజు నీకు 1000 రూపాయలు పాకెట్ మనీ, ఏం చేస్తాడు ఇష్టం అన్నప్పుడు వాడు ఏం చేస్తాడు? ఇంకా 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి కదా. ఏం చేస్తాడు? పోయి దాచుకుంటాడా? 990 రూపాయలు 50 రూపాయలు దాచుకోడుగా. ఏం చేస్తాడు? వ్యసనాలకి బలైపోయి ఎన్ని కుటుంబాలు వీళ్ళు బాధపడుతున్నాయి. అయ్యో తప్పు చేసేవాడిని అలాగ చేయకుండా ఉండాల్సిందని ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం? సో మీ పిల్లలను చక్కగా జ్ఞానయుక్తంగా దేవుని భయముతో, ప్రార్థనతో, వాక్యముతో మీ పిల్లల్ని పెంచాలి. మన పిల్లలు మనం జాగ్రత్తగా పెంచాలి. ముఖ్యంగా ఇదంతా ఈ సబ్జెక్ట్ ఎవరిని ఉద్దేశించమ్మా? సంఘ పెద్దలను. రైట్. ఎన్ని అయిపోయినాయి? 11. నెక్స్ట్ 12. వారి సొంత గృహాలను మంచి నిర్వాహకులుగా చూసుకోవాలి. మీ ఇంటిలో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఇంటిని మీరు కాపాడుకోవాలి. మీ ఇంటిని చక్క పెట్టుకోండి. ఈ పని అంతా భార్య మీద వదిలేకండి, సిస్టర్ గారి మీద. అర్థమైందా? తోట పని చేయండి. ఏమ్మా, ప్లేట్ అవసరం అప్పుడప్పుడు భార్య అలసిపోయినట్లయితే సంఘ పెద్దని నువ్వే నాకు చెప్పేదాన్ని ఫీల్ ఇవ్వకుండా, బిల్డప్ ఇవ్వకుండా, నేను సంఘ పెద్దని కనుక పెద్దలైనటువంటి ఆది సంఘ పెద్దలైన ఫిలిప్పు ప్లేట్లు తోమేడు కనుక ఈరోజు నేను ఫిలిప్పు సేవ చేస్తా అనండి. హల్లెలూయా. ఏ సేవమ్మా చెప్పండి? ఏ సేవ? రైట్. ఈరోజు నేను ఇదిగో ఆయన ఎవరు, ఇంకో నా 7 పేర్లు మన సరికి తిరగవు నోరు. ఆయన అదేంటిది? ఇల్లు ఉండడం, ఇల్లు పెట్టడం చేయండి. గార్డెనింగ్ చేయండి, బూజు దులపండి, తర్వాత కూరగాయలు కోసి పెట్టండి. ఇదిగో ఈరోజు రేపు నాకు ఈ దొండకాయ కావాలి కనుక నేను దొండకాయలు కోసి పెడుతున్నా, ఫ్రిడ్జ్లో పెడుతున్నా, రేపు లేగానే వండేసే చాలు, నేను కోసి పెడుతున్నా అని ఇంత పెద్ద చెప్తున్నాను. కానీ నేను చేసింది ఏది పెట్టింది లేదు. చేస్తాను, అప్పుడు చేస్తా. కానీ ఇటీవల కాలంలో అసలు నాకు అంటే ఈ ప్రిపరేషన్కే ఇప్పుడు మీకు సింపుల్ పాయింట్ వైజ్ చెప్తున్నానమ్మా. ఇవి ఎంత రీసెర్చ్ ఉండాలి ఈ వెనకాల ఆలోచించండి కదా. అంత పరిశోధన చేసి నేను మీకు ఫిల్టర్ చేసి వడగట్టి మీకు కప్పులో పోసేస్తున్నా. కానీ కప్పులో పడేది టీ, వడగట్టుకు ముందు డేషాలో పడేది పొడి, మసాలా, నీరు, ఇంకా వేడి, పంచదార, పాలు, ఎన్ని అమ్మో అది. అందుకని
మనము దీన్ని మన జాతక పాటించాలి. నెంబర్ 13, 13వది ప్రార్థన యొక్క బాధ్యత. సంఘ పెద్దగా ఉండాలనుకున్న వారు, సంఘ పెద్దగా ఉన్నవారు ప్రార్థనలో ఏమండి చాలా బుద్ధియుక్తంగా, ఆలోచనయుక్తంగా, వివేచనయుక్తంగా, ఏమండి సందర్భ సహితంగా, అంశానికి తగినట్లుగా ప్రార్థన చేయవలెను. ఎవరు ఆమె అనట్లేదు ఇప్పుడు. మధు ఇగో ఈరోజు రేపు జరగబోయేటువంటి మన ఎస్ఆర్పి కొరకు ప్రార్థన చేయి అన్నప్పుడు దేని కొరకు ప్రార్థన చేయాలి చెప్పండి? అయిపోయిన క్రిస్మస్ ఫంక్షన్ బాగా జరిపేవయ్యే స్తోత్రం ఉన్నాయన, అక్కడ నుంచి రావాలా? లేకపోతే ఇగో గుడ్ ఫ్రైడే ఉంది ప్రభు, దాని గురించి మా సిద్ధపరచు ప్రభు, అక్కడ చేయాలా? ఎక్కడ చేయాలమ్మా? లేకపోతే ఇగో మరి తర్వాత వచ్చే నెల రాబోయేటువంటి ఉన్నాయి ప్రభు, వాళ్ళు జరిగించు ప్రభు, దాన్ని దేని కొరకు చేయాలి? నువ్వు ఆయన పడతలేదు, దేని కొరకు చేయాలి? నీకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటి? రేపటి ఎస్ఆర్పి, స్టిక్ టు ద పాయింట్. సంఘ పెద్ద నీకు ఇచ్చిన పాయింట్కే ప్రార్థన చేయాలి. మనకున్నటువంటి ఆసక్తి బట్టి మనము ఆ పాయింట్ గుర్తుంటుంది, చుట్టూ తిరుగుతాం. ఎస్ఆర్పి కూడా చేయమన్నాడు అయ్యగారు కనుక దేవస్తోత్రం ఈరోజు ఎంతో ఇప్పుడు దాకా చక్కగా నడిపించే ప్రభా, ఇప్పుడు దాకా చాలా జరిగించే ప్రభా, ఎన్నో విషయాలు మాట్లాడే ప్రభా, ఈరోజు మళ్ళీ మాట్లాడేవి ప్రభా, అయ్యా చాలామంది వచ్చారు ప్రభా. ఎందుకైనా ఆమె విన్నాంగా మేము, నేను అయిపోయిన ప్రార్థన కదా, నీ ఇప్పుడు దాకా చక్కగా జరిపించావు, నేను ఇప్పుడు దాకా జరిగిన ఎస్ఆర్పి కొరకు చేయండి అప్పుడు చెయ్యి. నిన్నెవడు వెళ్ళమన్నాడు? పాకిస్తాను, జర్మనీ, జపాను, విశాఖపట్నం ఉండు చాలు. ఆమెన్. అందుకని ప్రార్థన అంటే మనకున్న అపోహ, ఎక్కువసేపు చేస్తే, ఎక్కువ సబ్జెక్టులు చేస్తే ప్రార్థనకి మనము సరైన గౌరవం చేసినట్టు అనే ఒక భ్రమ. నో, ఎంత మితముగా, ఎంత హితముగా, ఎంత తక్కువగా, ఎంత పిన్ పాయింట్ టాపిక్ చేస్తామో అదే మెచ్యూరిటీ. ఆమెన్. మీరు నేను అనకూడదు కానీ మా ఆత్మీయ తండ్రి గారు ఉన్నారు, ఆయన ప్రార్థన పాస్టర్ గారు కొంచెం ఇలా ఉంది, రేపు వీసాకి వెళ్తున్నాను, వీసా అప్లై చేస్తున్నాను, ప్రార్థన చేయండి అంటే, ఫాదర్ వీసాకి వెళ్తున్నాడు, గ్రాంట్ హిమ్ వీసా, ఆమెన్, ఫినిష్, అయిపోయి అంతే. ప్రభా రేపు వీసా వెళ్ళిపోతున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు మాకు తెలియదు ప్రభా, వీసా డబ్బులు లేదు, నీకే తెలుసు ప్రభా, నీకు అన్నీ తెలుసు ప్రభా, నువ్వు ఏర్పాటు చేసిన ఇంతవరకు తెచ్చిన వాడు వీసా ఇవ్వకుండా ఉంటావా ప్రభా, అందుకనుక నాది ఎందుకు కావాలి, దేవుడి ప్రసంగం కావాలేంటి? అందుకని హాస్పిటల్ విజిట్కి వెళ్ళిన పెద్దలు ఎలా చేయాలి ప్రార్థన? ఆనందరావు గారు ఎలా చేయాలి ప్రార్థన? దేవా ఎందుకు హాస్పిటల్ బెడ్ మీద ఎందుకు పడ్డాడో నీకే ఎరుక ప్రభా, నెక్స్ట్ నువ్వు పడతావు తర్వాత. దేవా మేము వచ్చాం, ఈ సహోదరుడికి కొంచెం ఏదో చిన్న మైల్డ్ ఆపరేషన్ చేస్తారంట, ఏ ఆపరేషన్ మాకు అనవసరం కానీ మీకు తెలుసు కదా ప్రభా, చక్కగా జరిగించి యేసు నామములో ఆమేన్. నేను ఇటువంటి చిన్న షార్టెస్ట్, అల్పమైన, స్వల్పమైన చాలా సందర్భాల్లో చేసిన ప్రార్థనలు అవి దానికి సాక్ష్యాలు చెప్తూ, అయ్యగారు మీ ప్రార్థన వలన దేవుడికి కార్యం చేశాడు చెప్తూ నేను అసలు నేను ఎప్పుడు చేశానో కూడా నాకు గుర్తుండదు. మనం అనుకుంటాం ఇట్స్ నాట్ ద సైజ్ ఆఫ్ వర్డ్స్, ఇట్స్ అ సైజ్ ఆఫ్ యువర్ స్పిరిట్. ఆమెన్. మళ్ళీ చెప్తున్నా, నీ మాటల యొక్క పదాల యొక్క సంఖ్య కాదు, నీ ఆత్మీయత యొక్క భారం బట్టి ఒక్క సెంటెన్స్ చాలు. లాజరస్ ఎవరన్నారు? ఇక్కడ ఎవరు అన్నారు? ఎవరో తాకారు నన్ను. ప్రభా ఎంతమంది ఉన్నా ఎవరు తాకారు ప్రభా? ఎవరన్నారు ఇప్పుడు? లాజరస్ కమ్ ఫోర్త్. ఏసే సమాధి దగ్గర రాగానే కింద అందరు రెడీగా ఉన్నారు. ఎందుకు? నన్ను పిలుస్తాడేమో. ఏ ఉండరు, నువ్వు కాదు ఉండరు, నైనా రై, నీకంటే ముందు నేను ఎప్పుడు వచ్చాను, ఎక్కడ తప్పుకోరా, నన్ను పిలుస్తాడరా. గమనించి అప్పుడు అందరూ కూడా పాత నిబంధన పరిశుద్ధాలు కిందే ఉన్నారు, వాళ్ళు పైకి వెళ్ళలేదు కదా ఇంకా. అప్పుడు అందుకని ఏసై తెలిసి ఈ సీన్ అంతా, అందుకని ఏం చేశాడు ఏసయ్య? అప్పుడు ఏసై అందరూ ఎదురు చూస్తారు, నన్ను పిలుస్తాడేమో అని. ఒకరు ఏమో అక్కడ చాలామంది ఉన్నారు కదా, పాత నిబంధన ప్రవక్తలు, దెబోరా ఉందో ఏమో, అందరు అన్నట్లో లాజరు అనుకున్నాను నేను, నా సమాధి దగ్గరికి వచ్చాడు కానీ నన్ను ఎందుకు పిలుస్తాడులే, నేను ఎంత టోడు అనుకుంటా ఎక్కడ ఉన్నాడు. లాజరస్ అనగానే ఒక్కసారి అందరు ఏమంటారు దాన్ని, అందరు షాక్ అయిపోయారు, అందరు దారి తీసేశారు. ఎక్కడ రే నిన్నే లాజరస్, నిన్నే? అవునా, పేరు పిలిచాడు కానీ ఏం చెప్పలేదే. నీ ప్రేయర్ గురించి చెప్తున్నా, మీకు అర్థమైందా? నా పేరు పిలిచాడు కానీ ఇంకా అసలు చెప్పలే. ఏంటి అని చెప్పేది? లాజరు బయటికి రా 2 seconds. ఏం ప్రార్థన అండి అది.
మనం కొన్నిసార్లు తల మీద చేపెట్టి తల ఊపేసి వేసి అటు ఇటు కొట్టేసి ఏ సత్వమే చేయం పో సాతాన దైవ పో. ప్రభు స్తోత్రం. అయ్యా దయ్యం కాదు, ఫస్ట్ నేను పోయేటట్టుకున్నాను అంటదా. Praise the Lord. So it is the quality of prayer, the weight of the prayer. Last point 14 చూసినట్లయితే సంఘానికి ఆదర్శంగా ఉండాలి. సంఘ పెద్దలు ఎలా ఉండాలండి? మాటలో, చూపులో, ప్రేమలో, ప్రవర్తనలో, విశ్వాసములో, పరిశుద్ధతలో ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. సంఘ పెద్దే అరిసేసి కోపడుతుంటే ఎలాగా? సంఘమంతా అరవడం మొదలెడుతుంది. అర్థమైందా? అందుకని ఈ 14 లక్షణాలు ఏ సంఘంలో ఉన్నా, ఇంకా చాలా ఉన్నాయి. నేను సందర్భాన్ని బట్టి టైంని బట్టి ఈ కొన్ని చెప్పాను. ఈ 14 లక్షణాలు ప్రతి సంఘ పెద్దగా ఉన్నవారు అవలంబించుకోవాలి, అవన్నీ కూడా ఉపయోగించుకోవాలి, వీటిని వారు కలిగి ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మన పెద్దలందరికీ దయచేయును గాక. ఆమెన్. రైట్, టేక్ అవేస్కి టైం అయిపోయింది. ఇది ఇక ఆబ్వియస్గా ఉంది కనుక అన్ని టేక్ అవే పాయింట్స్ కనుక సమయాన్ని నేను మన క్యాట్ టీం వారికి అందజేస్తున్నాను. వంశీ.